చేసాను సార్. అయితే ఇప్పుడు అకౌంట్లో దాంట్లో చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ సేవ్ అంటే పాల్ ఇన్స్టాల్ చేసుకొని 12 కీవర్డ్స్ అనేది అందులో ఇచ్చుకున్నారా? ఇంకా లేదు సార్. నిన్న చేశాను, డౌన్లోడ్ చేశాను సేపాలో. ఓకే, ఓకే. మీకు రేపు ఎక్కడ చేస్తాను సార్. మీరు మీరు ఎక్కడ ఇవ్వాలన్నది నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను, స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తాను సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. మీరు ఎక్కడ మీరు ఆ 12 కీవర్డ్స్ ఎంట్రీ చేయాలన్నది మీకు చూపిస్తాను నేను. అలాగే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, చంటి సార్. ఓకే చంటి సార్. ఓకే, గంగారాం రాధాకృష్ణ సార్. వెల్కమ్ సార్, గంగారాం గంధం రాధాకృష్ణ సార్. వెల్కమ్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేశారు సార్ సార్. వెంకటేష్ గారు. సార్ చెప్పండి సార్, చెప్పండి చంటి సార్. మీది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ మీది. సార్ చూడండి అవుతుంది. సార్ సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. చూడండి ముందు ఇప్పుడు అయిందండి. టెలిగ్రామ్ లోకి వచ్చి చేసినా సార్, చేసినా. స్క్రీన్ షేర్ చేయండి. అవ్వలే అవ్వలే. అవ్వలేదా? టెలిగ్రామ్ లో మీరు ముందు స్క్రీన్ షేర్ చేసిన తర్వాత అప్పుడు మీరు సేఫ్ కాల్ లోకి వెళ్ళండి. అదే చేసాను సార్. స్టార్ట్ ఉంది. స్టార్ట్ నవ్వని ఇప్పుడు కొట్టిన తర్వాత అప్పుడు వెళ్ళాలి మీరు. చూడండి ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు అవుతుంది సార్, ఇప్పుడు వెళ్ళండి. ఓకే, క్రియేట్ న్యూ ఓకే. వ్యాలెట్. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ కాదు సార్, యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అని దాన్ని టచ్ చేయాలి మీరు. అవును సార్. పాస్వర్డ్ ఇవ్వండి. అక్కడ మీకు పైన మీకు పేర్లు ఏమన్నా వచ్చినాయి సార్ మీకు? వచ్చింది సార్. ఇంపార్టెంట్ వ్యాలెట్ టాప్ టు ఎంటర్ దాని కింద మీకు ప్రైస్ ఏమైనా వచ్చినాయా? పేస్ట్ స్కాన్ నెక్స్ట్ వచ్చింది ఆహా, సార్. అది కాదు సార్. దానికి యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ కొట్టగానే మీకు ఏమైనా వచ్చిందంటే మీకు ట్యాప్ హెర్ టు ఎంటర్ యువర్ సీడ్ ప్రైజ్ పర్చేస్ అని వచ్చింది సార్. అది మీరు వచ్చింది. అక్కడ మీరు దాన్ని టచ్ చేశారంటే కీప్యాడ్ ఓపెన్ అవుద్ది. అది ఓపెన్ అయినప్పుడు మీకు 12 కీవర్డ్స్ ఉంటాయి కదా, అవును ఒకదాని సార్. తర్వాత ఒకటి, ఒకటి దాని తర్వాత ఒకటి, అది అన్ని ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి సార్. అప్పుడు నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్పుడు మీకు వ్యాలెట్ అనేది బ్యాకప్ అవుద్ది. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్. అంటే అంతే మనకి సార్. దీంట్లో సేపే కదా సార్ అంటున్నాను వ్యాలెట్. అంటే ఇప్పుడు వ్యాలెట్ అనేది సేఫే సార్. అది మీ 12 కీవర్డ్స్ అని ఎక్కడ రిలీజ్ అవనంత సేపు సేఫే. లేదు సార్. ఎవరికి తర్వాత ఇంకో విషయం సార్, మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో మళ్ళీ అవుద్దా సార్ పెట్టుకోవడానికి? అవుద్ది సార్, అవుద్ది సార్. అది ఇంకా అంటే మనకి ఇంకా అది క్లియర్ అవ్వలేదు కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ తరపున మనకి క్లియర్ అవ్వాలి. అది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మొత్తం అందరికి కూడా డియాప్ అనేది క్లియర్ అవుద్ది. నో ప్రాబ్లం. అవును సార్. అవును అంటే మొన్న సెల్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం సార్. దాంట్లో చేశాను ఇది. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఎలా అంటే సార్, మీరు సెల్ మార్చిపోయినా ఒకవేళ ఒక ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఒక 1 వీక్ మీరు ఓపెన్ చేయకుండా ఉండిపోయేటప్పటికి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసేటప్పటికి మీకు డియాప్స్ అని వస్తుంది అనమాట. అవును సార్. అవును. ఎస్. ఓకే ఓకే సార్. సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే, మీరు అలాగా మీరు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో మీరు ఎంట్రీ చేసుకోండి అన్ని. ఓకే చేస్తాను సార్. సార్, చేస్తాను. ఓకే సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. మన సార్ కర్ణాకర్ సార్, వెల్కమ్, వెల్కమ్. సార్ నాది ఒకసారి షేర్ స్క్రీన్ చేస్తాను. సార్. వావ్, థ్యాంక్ యూ సూపర్ సార్. సార్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ షేర్ వెల్కమ్ సార్. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేస్తానా? చేయండి సార్, చేయండి. సార్ అవలా ఇంకా కర్ణాకర్ సార్. చేస్తున్నాను సార్, చేస్తున్నాను. ఓకే సార్. 1 minute. ఓకే, నో ప్రాబ్లం.
ఓకే సార్. బాబా సాహెబ్ సార్ వెయిట్ చేయండి. మన కరుణాకర్ సార్ స్క్రీన్ షేర్ అనేది చేస్తా అన్నారు. సార్ది అయిపోయిన తర్వాత సార్ అప్పుడు మీరు సార్ మాట్లాడదారు కానీ. సార్ చేస్తున్నాను. అది ఓకే ఇప్పుడు ఆటోమేటిక్ కట్ అయిపోయింది సార్. అది ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మనకు ఒకసారి సిగ్నల్ ఇష్యూ ఉన్నా కానీ అలా అవుతా ఉంటది. ఒక్క నిమిషం. సార్ షేర్ అవుతుందా సార్ స్క్రీన్? లేదు సార్, లేదు సార్. హలో లేదు సార్, అవ్వట్లేదు సార్. మీరు టెలిగ్రామ్ లో ఆన్ చేశారా సార్ షేర్ స్క్రీన్? సార్ అవ్వట్లే మీకు కర్ణగర్ సార్. ఇంకా సార్ చెప్పండి సార్. మీకు స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లే, మీరు అయితలేదు సార్. చేయలేదు. ఎందుకండి కట్ సార్? కట్ అవుతుంది. ఇదే కట్ అంటే అవుతుంది. స్టార్ట్ చేస్తుంటే కట్ అవుతుందా? ఓకే, అవును సార్. మీరు ఓకే, ప్రాబ్లం ఏంటన్నది ఏమైనా చెప్పగలరా? నా వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అది అంటే ఇప్పుడు పీవీసీ మీటర్ తో ఓపెన్ అవుతలేదు కదా, మీది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా ఓకే సార్, ఓకే సార్. ఎట్లా చేయాలి? ఓకే సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. నాకెందుకు అవుతలేదు సార్ ఇట్లా? అది అప్డేట్ ఏమన్నా ఉందేమో సార్ దాని మూలన. ఓకే సార్, మనకి సేఫ్ ఫాలో నేను ఓపెన్ చేశాను. మీకు ఎందులోకి వెళ్ళాలి సార్? స్టేకింగ్ లోకి వెళ్ళాలా లేకపోతే ఫార్మింగ్ లోకి వెళ్ళాలా? అదే ఇప్పుడు మామూలుగా మనము డైలీ రిలీజ్ అయ్యేది చూస్తాం కదా సార్, స్టేకింగ్. అంటే రెండు. ఓకే, స్టేకింగ్. ఇది ఇంతకుముందు పీవీసీ మీటర్ డాట్ ఐఓ అని ఓపెన్ చేసేవాళ్ళం కదా సార్. ఇప్పుడు ఏంటంటే అవునవును సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని ఓపెన్ చేయాలి. ఆహా. ఓకే సార్, ఇక్కడ అయితే లేదు మనకి సార్ నేను. అవుతుంది సార్. బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే, ఇప్పుడు సార్ టచ్ చేసి చూడండి. సెర్చ్ అవుతుంది. ఓకే, కనెక్టెడ్ వ్యాలెట్ చేయండి. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేసుకొని ఇంకా పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాం కదా సార్. ఇప్పుడు ఓపెన్ అయిందా సార్? ఇందులో ఏంటంటే మనకి స్టేకింగ్ వ్యాలెట్ లో ఇది ఇప్పుడు మనకి సేఫ్ పాల్ లో ఏమవుతుందంటే సార్, కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాయి స్టేకింగ్ వ్యాలెట్ లో ఉన్నది మనకి 0 చూపిస్తుంది అంతే. ఓకే, కానీ ఓకే ఇప్పుడు ఓకే. ఏంటి మనం చెక్ చేసుకోవాల్సింది, ఒకవేళ రివర్స్ స్టేటస్ లో ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటే అక్కడ అన్ని క్లియర్ గానే ఉన్నాయి. ఓకే సార్, రివర్స్ స్టేటస్ లో చూడండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ 835 అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకవేళ సార్. వ్యాలిడ్ స్టేకింగ్ లో చెక్ చేసుకుంటే కనుక 1158 అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే ఓకే. ఒకవేళ నేను స్టేకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే స్టేకింగ్ స్టేటస్ టచ్ చేస్తే కనుక చూడండి, నేను 63,500 అనేది నేను పీవీసీ మీటర్ స్టేకింగ్ చేశాను సార్. సార్ అది సార్. నాకైతే లేదు సార్ ఇట్లా. సరే అదే అంటే మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ అనేది ఒకసారి మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అప్డేట్ ఏమైనా వస్తాయి కనుక అప్డేట్ చేసుకుని చేస్తే కనుక అవుద్ది, నో ప్రాబ్లం. మీకు ఇదే కదా సార్ డౌట్? ఇంకేమైనా ఉందా డౌట్? ఇదే సార్ డౌట్ ఇది. ఓకే సార్, ఓకే. ఓకే సార్, మీకు ఏంటంటే రేపు మీరు అప్డేట్ చేసుకుని వస్తే కనుక మీకు క్లియర్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. సార్ ఓకే సార్, మీరు థ్యాంక్ యూ. పీవీసీ మీటర్ డాటా లో ఇప్పుడు ఏంటంటే అది మనకి వర్క్ అవ్వట్లేదు. టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అనేది సెర్చ్ చేయండి అంతే. సార్ ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు సార్, అంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. ఓకే, కోటేశ్వర సార్ వెల్కమ్ సార్. కోటేశ్వర సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. సార్ మరి డి యాప్స్ అనేది ట్రస్ట్ వాలెట్ అసలు పూర్తిగా ఓపెన్ కావట్లేదు. సేఫ్ వాళ్ళకి వెళ్ళాల్సింది సార్. అవును సార్, సేఫ్ వాళ్ళలో చేసుకోండి. మీకు వర్క్ అనేది స్టాప్ కాకుండా ఉండాలనుకుంటే కనుక సేఫ్ వాళ్ళగా అయితే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ కాదు సార్. ట్రస్ట్ వాలెట్ ఒకసారి వర్క్ అవుతుంటారా? అవును సార్, ఇప్పుడు అది సార్ ఎప్పుడు కంప్లీట్ గా మనకి ఎంత టైం పడుతుందో అనేది తెలియదు సార్. అది ట్రస్ట్ వ్యాలెట్ తరపున మనకు క్లియర్ అవ్వాలి. అది ఆ డిఎఫ్సి అనేది ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళ తరపున క్లియర్ అవ్వాలి కాబట్టి మేబీ 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు. అప్పటి వరకు మన వర్క్ అనేది స్టాప్ అవ్వకూడదు కదా సార్, మన వర్క్ అనేది నడుస్తూ ఉండాలి. అందుకని సేఫ్ వాల్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీరు అందులో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఇందులో ఉన్న మన కీవర్డ్స్ మీరు రాసి పెట్టుకుంటారు కదా, మీకు ఏదైతే కావాలనుకుంటారో అదే సేఫ్ వాల్లో అనేది మీ ఆ కీవర్డ్స్ అనేది అక్కడ అప్డేట్ చేసుకుంటే మీరు అదే మీకు అవ్వదు అనమాట, కొత్తగా చేయక్కర్లే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రండి సార్, వెల్కమ్. చాలా మంది కూడా ఇప్పుడు డిఎఫ్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా డిఎఫ్స్ అని వస్తుంది. ఎందుకంటే సార్ ఒక 1 week వరకు ఎవరైనా వ్యాలెట్ అనేది యూటిలైజ్ చేయకుండా ఓపెన్ చేయకుండా ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ 1 week తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు డిఎఫ్స్ అని వస్తుంది. ఎవ్రీడే ఎవరైతే యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళకి రావట్లే, గ్యాప్ ఇచ్చి చేసేటప్పటికి అలా వస్తుంది. ఇంకా సార్ వెల్కమ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కనకయ్య సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, కనకయ్య సార్ వెల్కమ్. హ్యాండ్ రైజ్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, వెల్కమ్. హలో హలో సార్. కనకయ్య సార్ రండి సార్, రండి, వెల్కమ్. నమస్తే సార్, ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, మాది ఇక్కడ కరీంనగర్. ఓకే సార్. అయితే నేను కూడా ఈ ట్రస్ట్ వాలెట్లకి వెళ్ళి చూస్తే అది ఓపెన్ అవ్వడం లేదు, మరి అదే అని నాకు మీరు చెప్తే. డిఆప్షన్ వస్తుందా? డిఆప్షన్ వస్తుంది. ఎస్ సార్, అంటే ఇంకా మీరు సేఫ్ వాల్లో ఇన్స్టాల్ చేసుకుని సేఫ్ వాల్లో ఓపెన్ చేసుకోవాలి సార్. అంటే మళ్ళీ మనం ఇప్పుడు సేఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఈ కీవర్డ్స్ అక్కడ ఇచ్చుకొని చేసుకోవాలా? అవును సార్, ఎస్ సార్, ఎస్ సార్. అప్పుడు సేఫ్ ఫైల్ ట్రస్ట్ వాలెట్ అంతా ఒకటేనా సార్ మరి? వ్యాలెట్స్ అనేది ఒకటే సార్, ఎందుకంటే ఇక్కడ మనకి డిఆప్షన్ వస్తుంది కాబట్టి అది యూటిలైజ్ చేస్తాం. ఎప్పుడైతే మన ట్రస్ట్ వాలెట్ లో వర్క్ అనేది నడుస్తుంది ఇంకా అప్పుడు మనం సేఫ్ వాల్ మనం రిమూవ్ చేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. కీవర్డ్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఆ కీవర్డ్స్ అనేది జాగ్రత్త పెట్టుకోండి అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ట్రస్ట్ వాలెట్లకి ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ అక్కడికి వస్తాయి అవి మళ్ళీ? సేమ్ అక్కడ ఇక్కడ ఉంటాయి సార్, కానీ ఏంటంటే అక్కడ మనకు ఓపెన్ అవ్వట్లేదు కదా ప్రజెంట్. అది సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అంటే కొన్ని అప్డేట్ల మూలాన కొద్దిగా ట్రస్ట్ వాలెట్ లో ప్రతిది ఇదే మన సైట్ ఒకటే కదా సార్. చాలా కూడా మీరు ఒకవేళ ఇప్పుడు మీరు వేరే ఏమైనా వెబ్సైట్ ఏమైనా సెర్చ్ చేసినా కానీ అక్కడ డిఎఫ్స్ అని వస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు అనమాట. దాని గురించి ట్రస్ట్ వాలెట్ తరపున కొన్ని అప్డేట్స్ రావాలి, అది వాళ్ళు క్లియర్ చేస్తారు. క్లియర్ చేసినప్పుడు మీరు మామూలుగా నార్మల్ గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సరే, మన ఇప్పుడు చేసే లోపైనా కానీ ఇప్పుడు మనకు వాళ్ళ రోజువారీ కైన్స్ ప్రకారంగా వచ్చేటి వస్తూనే ఉంటాయి అవి? అవి వస్తూనే ఉంటాయి సార్, అవి నో ప్రాబ్లం. అవి మీకు అంటే లోపల జరిగే వరకు అది ఏం పెండింగ్ ఏ ఉండదు. అది మీరు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలంటేనే అది మీ వర్క్, అది అంతే. అంటే ఓన్లీ మన చెకప్ కొరకే దీన్ని ఓపెన్ చేయాలి, లేకపోతే దాని పని అది చేసుకుంటూ ఉంటది కదా? ఆ వర్క్ అనేది అది నడుస్తూనే ఉంటుంది సార్, పెండింగ్ ఏ ఉండదు, అది నో ప్రాబ్లం. ఓకే ఓకే, అదే డౌట్ కోసం అడుగుదామని చేశాను. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది పెండింగ్ ఏ ఉండదు సార్, మన వర్క్ అనేది పెండింగ్ ఉంటుంది అంతేగాని సిస్టమ్ మనకి ఎవ్రీడే మనకి రిలీజ్ చేసేది మాత్రం రిలీజ్ చేస్తూనే ఉంటది అనమాట. ఓకే ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. మీరు మొత్తం చాలా బాగా మంచిగా చెప్తారు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
వెల్కమ్ సార్. ఇంకా వెల్కమ్ సార్. చాలా మంది కూడా ఇప్పుడు డియాప్స్ అనేది వస్తుంది, అది క్లియర్ చేసుకోండి. మీరు సేఫ్ పాల్ అని ఇన్స్టాల్ చేసుకుని సేఫ్ పాల్ మీరు చేసుకోండి. ఎందుకంటే వర్క్ అనేది మీరు పెండింగ్ అనేది పెట్టుకోవద్దు. రీస్టేకింగ్ అనేది కానీ టోకెన్ ఫార్మింగ్ రీటోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకోవాలి. ఎర్లీబడి కూడా మీరు చేసుకుంటా ఉండండి. ఇవన్నీ ఎందుకంటే సార్ ఇప్పుడు చేసుకోవడం ఎందుకంటే మనకి రేపన్న రోజున ఒకవేళ విత్డ్రాల్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ విత్డ్రాల్లో ఒకవేళ మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే ఉపయోగపడతాయి సార్. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హోల్డ్లో పెట్టుకోవడం కన్నా రీస్టేకింగ్ చేసుకోండి, రీటోకెన్ ఫార్మింగ్ అనేది చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే సార్ పీవీసీ మెటా డాట్ ఐఓ అనేది ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. పీవీసీ మెటా డాట్ ఐఓ అనేది ఇప్పుడు వర్క్ నడుస్తుంది సార్. దాని గురించి మీరు పీవీసీ మెటా డాట్ ఐఓ అంటే స్టేకింగ్ ఓపెన్ చేయాలంటే కనుక టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని మీరు ఎంటర్ చేయాలి సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని ఓపెన్ చేస్తే కనుక అప్పుడు మనకి స్టేకింగ్ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకే సార్, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకుని. ఆల్రెడీ మనకి గ్రూప్ లో ప్రతి ఒక్క లీడర్ కూడా మనకి షేర్ చేశారు. ఎందుకంటే ఎనీ అప్డేట్ వచ్చినప్పుడల్లా మనకి గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి సార్. అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి అది క్లియర్ అనేది అవుద్ది. ఒకవేళ అవ్వకపోయినా కానీ ఇలా గ్రూప్ లో మీరు మీటింగ్ లో వచ్చినప్పుడు మీ డౌట్ అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు. పీవీసీ మెటా డాట్ ఐఓ అని ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ అని వచ్చి 404 అని వస్తుంది. దాని గురించి మీరు టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ డెమోను మార్చింది సార్. దాని గురించి మీకు అలా వస్తుందంటే ఇంకేం లేదు. సార్ వెల్కమ్ సార్. ఇంకా సార్ ఎంటర్ చేశారు చూడండి సార్. సాయిరామ్ సార్ ఎంటర్ చేశారు. సాయిరామ్ సార్ వెల్కమ్ సార్. సాయిరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ప్రాబ్లం ఏంటంటే సార్ ట్రస్ట్ వాళ్ళు డియాప్స్ ప్రాబ్లం వస్తుంది సార్. సేఫ్ వాళ్ళు కూడా మనకు 15% టోకెన్ స్టేకింగ్ కూడా చూపించట్లేదు సార్. ఇంకొకటి మనకు సైట్ కూడా సార్ ఇప్పుడు డాటా ఐఓ టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓ పెట్టారు కదా సార్, కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ అందులో కూడా విత్డ్రాల్ కూడా రావట్లేదు కదా. అంటే విత్డ్రాల్ అంటే ఇంకా విత్డ్రాల్ ఎందులో సార్? స్టేకింగ్ లో మీరు చేస్తున్నారా? అదే అంటున్నాను సార్. డియాప్స్ ఒకటి, తర్వాత సేఫ్ వాళ్ళు మనకు 15% కూడా చూపించట్లేదు సార్. డియాప్స్ అనేది మనకి ట్రస్ట్ వాలెట్ తరపున అది సార్, అది మన వెబ్సైట్ కి సంబంధించింది కాదు అది. ఇంకోటి ఏంటంటే విత్డ్రాల్ గురించి అంటున్నారు కదా, విత్డ్రాల్ గురించి ఆల్రెడీ మనందరం మెయిల్స్ పెట్టాం కదా సార్. అది మైబీ మనకి ఒక నిన్న విజయభాస్కర్ సార్ ఒకటి పెట్టారు 500 పీవీసీ మెటా వర్త్ అనేది మనకి విత్డ్రాల్ రాబోతుందని చెప్పేసి. మైబీ అది అప్డేట్ అవ్వచ్చు, కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. అది అప్డేట్ అయినప్పుడు దాని గురించి. ఇంకా మీరు ఇంకేమన్నారు సార్? ఏదో షో చేయట్లేదు అన్నారు, ఇంకేం షో చేయట్లేదు సార్? సార్ ఇది సేఫ్ ఫాలో సార్. సేఫ్ ఫాలో మనకు రివర్స్ వస్తుంది 15% అనేది వచ్చేది షో చేయట్లేదు. అదే సార్, అదే అది ఎందుకంటే సార్ మనకి పీవీసీ మెటా డాటా ఐఓ అని ఉన్నప్పుడు మనకి షో చేసేది. ఎప్పుడైతే ఇది టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓ అని వచ్చిందో అప్పటి నుంచి ఏమవుతుందంటే మన కనెక్టెడ్ వ్యాలెట్ అనేది స్టేకింగ్ అనేది కనిపించట్లేదు. అంటే 15% కనిపిస్తుంది అనమాట సార్. అదే సార్ మనకు విత్డ్రాల్ ఉంటే కాయిన్ అనే మనం రీస్టేకింగ్ చేసేవాళ్ళం సార్, బర్నింగ్ అన్న అవ్వేది కదా. అట్లా విత్డ్రాల్ లేదు. ప్లస్ మళ్ళీ మనం వ్యాలెట్ లో డియాప్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ సేఫ్ వాళ్ళు కూడా అక్కడ 15% ఫేస్ చేస్తున్నాం. తర్వాత అది కమ్యూనికేషన్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వర్క్ అనేది చేయడం కూడా పుషప్ అనేది లేకుండా పోతుంది సార్. దానివల్ల వర్క్ స్లో నడుస్తుంది కదా సార్. యాక్చువల్ మనకు విత్డ్రాల్ అనేది లేదు. ప్లస్ అన్నకి వ్యాలెట్ టు వ్యాలెట్ మనం చేద్దామంటే కూడా అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా సార్. ఇప్పుడు చాలా మంది ట్రస్ట్ వ్యాలెట్ అలవాటు సార్. దాని నుంచి మళ్ళీ సేఫ్ లో ఇన్పుట్ చేసుకోవాలా, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఐఓని పీవీసీ మెటా డాటా ఐఓని టోకెన్ స్టేకింగ్ చేయాలా, అది ఒక ప్రాబ్లం కదా సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ మనకు కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది సార్. అంటే వ్యాలెట్ అనుకోండి, సైట్ అనుకోండి, ప్లస్ మళ్ళీ విత్డ్రాల్ అనుకోండి, అది స్లో అవుతుంది సార్. అదే అంటున్నాను. ఇప్పుడు మనకు సిఎంసీ లో బర్నింగ్ చూపించాడు కదా సార్, అక్కడ బర్నింగ్ అవ్వట్లేదు ఇప్పుడు చూడండి. ఫస్ట్ కంట్రోల్ అనేది బర్నింగ్ కొద్దిగా అయినాయి. అదే సార్ నేనేమంటున్నా అంటే సిస్టమ్ కి మనం సపోర్ట్ చేస్తున్నాం కానీ మనకు సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నాను సార్. అది దట్ ఈస్ ఫైట్ అంతే. అవును సార్, అవును సార్. అంటే ప్రాబ్లం చెప్తున్నాను సార్. యాక్చువల్లీ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అవి. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని సాల్వ్ అవ్వట్లేదు సార్. లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది అని. అది సార్ మనం మెయిల్ పెట్టినా కూడా రెస్పాండ్ లేదు సార్. ఇంతకుముందు కూడా 2 అప్డేట్లు కూడా రెస్పాండ్ లేదు.
ప్లస్ మేబీ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు మెయిల్ పెట్టాను అంటుంది కదా, చూడాలి సార్. ఇప్పుడు కూడా వెయిట్ చూడాలి. 500 అనేది చాలా తక్కువ సార్. ఎందుకంటే చాలా మంది టోకెన్ ఫార్మింగ్ అంటే చాలా హెవీగా చేశారు సార్. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను సార్, అంటే హెవీ చేసిన వాళ్ళకు ఫండింగ్ బట్టి విత్డ్రాల్ చేయాలంటున్నాను సార్. అంటే ఒక 5000 చేసిన వాళ్ళకి ఇంత, 10,000 వాళ్ళకి ఇంత, 25,000 అట్లా లిమిట్ పెట్టాలి కదా సార్. ఇప్పుడు మనకు వ్యాలెట్ లో వచ్చేసరి స్టేకింగ్ కి కానీ ఫార్మింగ్ కానీ లిమిట్ పెట్టారు కదా సార్. ఒక వ్యాలెట్ కి ఇంతే, ఒక వ్యాలెట్ కి ఇంతే అని పెట్టారు కదా. 25,000 స్టేకింగ్, 10,000 USDT ఫార్మింగ్ పెట్టారు కదా. దాని ప్రకారమే విత్డ్రాల్ ఇవ్వాలి అంటున్నాను సార్. అందరికీ ఒకేలాగా ఇస్తే వర్కౌట్ కాదు కదా సార్, కరెక్ట్ కాదు సార్. అది మరి సార్. ఎందుకంటే ఫార్మింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కించాలి, తక్కువ ఉన్న వాళ్ళకి తగ్గిస్తే కరెక్ట్ కదా సార్ అది బిజినెస్ కి. ఎందుకంటే ఆఫ్టర్ 3 years అయిపోయింది కదా సార్. ఇప్పటికి చాలా మంది వ్యాలెట్లు కూడా మనకు పెంచుకున్నారు కదా సార్. ఎందుకంటే లిమిట్ పెట్టిన పర్సన్ వ్యాలెట్స్ పెరిగాయి కదా సార్. అవును, వ్యాలెట్స్ కూడా పెరిగినాయి సార్. అంటే సార్ ఇప్పుడు కరెక్ట్ సార్. అందరికీ సేమ్ ఇవ్వడం అంటే ఒకప్పుడు సార్. అది ఇప్పుడు ఫార్మింగ్ పెరిగింది కాబట్టి ఫార్మింగ్ చేసేదాన్ని బట్టి విత్డ్రాల్ ఇవ్వడం కరెక్ట్ అంటున్నాను సార్. మీకు సజెషన్ ఏమైనా ఇస్తే చెప్పండి సార్. అక్కడ న్యాయం జరుగుతుంది సార్ అట్లా. ఎస్ సార్ మీరు చెప్పింది అయితే మన రాజ్ సార్ ఆల్రెడీ విన్నారు. లీడర్స్ తో మరి డిస్కషన్ చేసి మరి అది ఒకవేళ పై వరకు వెళ్తే కనుక అప్రూవ్ అవుతే కనుక అందరం హ్యాపీ సార్. మీతో పాటు మేము కూడా హ్యాపీ. ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ హెవీగా చేస్తున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ సార్. అది సార్. ఇప్పుడు మనకు విత్డ్రాల్ స్టేకింగ్ కూడా 1000 లిమిట్ పెట్టారు కదా సార్. అవును సార్. ఒక 25,000 స్టేకింగ్ కూడా లిమిట్ పెట్టారు. 10,000 అనేది తగ్గించారు కదా సార్. అలానే దీనికి కూడా సార్ ఎంత ఫార్మింగ్ చేస్తే దాన్ని బట్టి రిలీజ్ చేయడం కరెక్ట్ కదా సార్. ఇప్పుడు వాళ్ళు లిమిట్ పెట్టినప్పుడు మనకు కూడా లిమిట్ గానే ఇవ్వాలి కదా సార్. సేమ్ ప్రాసెస్. అది కరెక్ట్ అని నేను అంటున్నాను సార్. ఓకే సార్. అదే సార్. ఓకే సార్. అయితే క్లారిటీ ఉంది. మీరు చెప్పింది కూడా చాలా ఏంటంటే సార్, అలాగే ఇంకా చాలా మందికి చేసే పర్సన్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సార్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చేసుకుంటే నాకు ఎక్కువ బయటికి తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది, విత్డ్రాల్ ఛాన్స్ అని సార్. ఎందుకంటే సార్ అంటే ఫ్యూచర్ లో USDT కన్నా టోకెన్ వాల్యూ పెరగొచ్చు కదా సార్. ఇప్పుడు టోకెన్ అనేది మనం పిక్ చేసుకుంటాం కదా. అవును సార్. అంటే ఒకరు ఆలోచన ఒకరు విధంగా ఉంటుంది కదా సార్. అలా అంటున్నాను. చాయిస్ ఇవ్వరు సార్. ఎందుకంటే స్టేకింగ్ లో పెట్టుకున్నారు అనుకో, మా కాయిన్ మీద ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు కూడా కాయిన్ ఫేస్ చేసుకుంటారు కదా సార్. బ్యాలెన్సింగ్ చేసుకుంటారు కదా. అంటే ఇంకోటి కూడా ఉంది సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు కనుక అలాగా విత్డ్రాల్ అనేది ఇస్తే గనక హెవీగా సీడ్ ఫండింగ్ జరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మన టోకెన్ ఫార్మింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హెవీగా ఉన్న పర్సన్స్ బయటకి తీసుకుంటారు సార్. వాళ్ళు మళ్ళీ ఎలా అంటే బయట మళ్ళీ వేరేగా చేసుకుంటా ఉంటారు కదా, అలాగే హెవీగా జరిగే ఛాన్స్ కూడా ఉంటది. అవును సార్. హెవీగా అయితే బర్నింగ్ కూడా అవుతుంది సార్. బర్నింగ్ అయితే కాయిన్ కూడా షార్టేజ్ అవుతుంది సార్. ఒకవేళ ప్రైస్ తగ్గుతుందంటే యూస్ కేసు తీసుకురావాలి సార్. యూస్ కేసు ఇచ్చేస్తే మీకు ప్రైస్ ఏం తగ్గదు కదా సార్. అక్కడ వాళ్ళు తీసుకొస్తారని యూస్ కేసు కూడా ఇచ్చేస్తే అక్కడ కాయిన్ అనేది కూడా రేట్ తగ్గదు సార్. తగ్గడం కూడా చాయిస్ లేదు. అక్కడ వాళ్ళు యూస్ కేసు ఇవ్వకుండా మీకు కాయిన్ రేట్ తగ్గిస్తారు, మీరు స్వాప్ చేస్తే తగ్గిస్తారు అని ఎందుకంటే సార్ యూస్ కేసు తీసుకొస్తాను నమ్మరు. ఇప్పుడు యూస్ కేసు ఇచ్చేస్తే ప్రైస్ తగ్గడానికి వీలు లేదు సార్. అక్కడ తగ్గే ఛాన్స్ ఉండదు. తగ్గే ఛాన్స్ ఉండదు సార్. అక్కడ యూస్ కేసు ఇవ్వకుండా, అక్కడ విత్డ్రాల్ ఇవ్వకుండా మేము 100నే ఇస్తాము, మీకు మండేనే ఫ్రైడే ఇస్తాము, 2 days ఇస్తాము విత్డ్రాల్, అది ప్రైస్ ప్రకారం ఇస్తాము అంటాం. అది కరెక్ట్ కాదు కదా సార్. అప్డేట్ అనేది ఫెయిల్ సార్. అది 100% ఫెయిల్. అది ఆల్రెడీ మన రాజేష్ సార్ ఆల్రెడీ లీడర్స్ అందరూ కూడా మాట్లాడారు సార్. అది ఎందుకంటే మీరు సాటిస్ఫాక్షన్ లేదు ఆల్రెడీ. దాని గురించే మెయిల్స్ కూడా పెట్టడం కారణం అదే సార్. అంటే మీరు ఇచ్చిన అప్డేట్ లో మేము సాటిస్ఫాక్షన్ కాదు సరే. ఎప్పుడైనా సిస్టమ్ మెయిల్ అంటున్నాం కదా సార్. సిస్టమ్ మెయిల్ పెడితే ఎప్పుడో రెస్పాండ్ అవ్వాలి సార్. మీరు చూడండి 3 updates చూడండి, కంటిన్యూ రెస్పాన్స్ లేదు సార్. రెస్పాన్స్ అవ్వలేదు. కానీ అంతకు ముందు ఏంటంటే సార్ మనకి మెయిల్స్ పెట్టినా రెస్పాన్స్ అనేది రాకపోయినా కానీ తర్వాత ఏమైంది సార్, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే వీళ్ళు మనం ఎవ్రీ టైం పెట్టినప్పుడు అది ఓకే అవ్వకపోవచ్చు సార్. కానీ ఏంటంటే మొన్న రీసెంట్ గా ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే లీడర్స్ మీటింగ్ లో వీళ్ళు డిస్కషన్ చేశారు సార్. ఈ పాయింట్ అనేది డిస్కషన్ చేసిన తర్వాత మెయిల్స్ పెట్టండి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెడితేనే మనకి ఏదైనా రెస్పాన్స్ అనేది ఉంటుంది సార్. అంటే ప్రాబ్లం అనేది క్లియర్ చేసే ఛాన్స్ ఉంటది. అంతేగాని మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు మీరు మెయిల్ పెట్టారు అనుకోండి సార్, ఓకే సార్, ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఐడియాలజీ సిస్టమే ఫస్ట్ ఉండాలి సార్. మన ఐడియాలజీ వాళ్ళు తీసుకోవడం కరెక్టే అదే నేను అంటున్నాను సార్. అవును సార్. అవును సార్. మనం మెయిల్ పెట్టి రిక్వెస్ట్ పెట్టి మనం తీసుకోవాల్సిన సార్ సిస్టమ్ ఐడియాలజీ ప్రకారం సిస్టమ్ రిలీజ్ చేయడమే కరెక్ట్ సార్. అవును సార్. అవును. అది ఎంత కూడా స్పీడ్ అప్ అవ్వాలి. అంటే అవును సార్, మనం మెయిల్ చేసి తీసుకోవడం, మనం మెయిల్ కి రెస్పాండ్ అయ్యడం, మనం అడగడం ఎంతవరకు కరెక్ట్ సార్ నేను అంటున్నాను. ఎందుకంటే 3 years అయిపోయింది సార్. సిస్టమే అనౌన్స్ చేసి సిస్టమే ఇవ్వాలి సార్. న్యాయంగా వెళ్తే సిస్టమే ఇవ్వాలి.
మనం ప్రతిదానికి మెయిల్ పెట్టుకుంటూ పోవడం, మనమే రెస్పాండ్ అవ్వడం అంటే కరెక్ట్ కాదు కదా సార్. ఇంక ప్రతిసారి మనమే మెయిల్ పెట్టి మనమే రిక్వెస్ట్ తీసుకోవాలంటే అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను సార్. అవును సార్ కరెక్టే. మనకి దీని అంటే గురించి యాక్చువల్లీ సార్ మనమే కదా సార్ ఫండ్, మనము 24/7 రోబోటైజ్ చేస్తున్నాం సార్. ఫండింగ్ కానీ ఫార్మింగ్ కానీ మనమే 24/7 చేస్తున్నాం కదా సార్. సార్ ఇంకోటి ఏంటంటే 24/7 మాకు కస్టమర్ కేర్ సెంటర్ అంటే ఏదైనా సరే Yes, మాకు sir. రెస్పాన్స్ ఇచ్చేలాగా కస్టమర్ కేర్ సెంటర్ టైప్ కావాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ అవును సార్. చేశారు. అవి కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఎనీ డౌట్ ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా మనం ఒక మెయిల్ పెట్టామంటే ఆ మెయిల్ కి ఒక మెసేజ్ పంపించినా కానీ ఆ మెసేజ్ కి రిప్లై అనేది రావాలి సార్. రిప్లై అదే ఇచ్చిందంటే సార్, నేను ఇంత ముందు కూడా ఒకసారి అన్నాను సార్, సిస్టమ్ చెప్పి చెయ్యదు, చేసేది చెప్పదు, హైడ్కి వెళ్తుంది సార్. అది కరెక్ట్ అవును కాదు సార్. అంటున్నాను సార్. అవును సార్. ఏదైనా మనకి మెయిన్ పార్ట్ అది సార్. నోటిఫికేషన్ అనేది ఇప్పుడు నోటీస్ బోర్డు ఇచ్చారు కదా సార్, ఎస్ సార్, అందులో ఎస్ సార్. ఏదైనా ఇంప్లిమెంట్ చెయ్యాలి సార్. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా మీరు నోటిఫికేషన్ లో ఇంప్లిమెంట్ చేస్తే అంటే మీకు ఇది ఓకే, ఇది మీకు ఈ ప్రాబ్లం ఉంది, విత్డ్రాలో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అనేది పలానా టైంలో క్లియర్ అవుతాయని ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎవరి అవును సార్. పర్సన్ కూడా క్లారిటీ వస్తుంది సార్. అది సిస్టమ్ ఇవ్వట్లేదు కదా సార్. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఆఫ్టర్ 6 సరే months నుంచి ట్రై చేస్తున్నాం కదా సార్. ఆఫ్టర్ 6 months నుంచి అవును హైడ్గానే సార్. వెళ్తుంది. అవునవును సార్. అది ఎలా చేయాలి అనేది అది. అది చూద్దాం సార్. మన ఇంకా మరి ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం సార్, సిస్టమ్ కి 70% మనమే పిల్లర్ గా ఉన్నాము, తర్వాత సిస్టమే మనకు 70% వచ్చే విధంగా చేయాలి అంటే ఎలా సార్? దీన్ని బట్టి అవుతుందా? ఇలా హైడ్కి వెళ్తే అవుతుందా? అవ్వదు సార్, అవ్వదు. అవ్వదు సార్. అది కూడా ఎక్స్పెక్టేషన్ చేయాలి కదా సార్. మారాలి సార్. ఇంకా సిస్టమ్ అది ఇంకా ఇప్పుడు చాలా మారాలి. మంది సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే సార్, దీంట్లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళైనా, ఇన్కమ్ తీసుకున్న వాళ్ళైనా, స్టేకింగ్ చేసైనా, ఫార్మింగ్ చేసేవైనా ఆగిపోయారు సార్. అంటే డైరెక్ట్ ఇక్కడ చెప్పట్లేదు, స్టేకింగ్ కానీ ఫార్మింగ్ కానీ ఆపేశారు సార్. చాలా మంది ఆపారు, చెప్పట్లేదు, ఓపెన్ గా చెప్పట్లేదు కానీ ఆపారు. కానీ చేయడం కరెక్ట్. కాకపోతే అంటే ఏంటంటే మన దాని సిస్టమే ఆపుతుంది అన్నట్టు ఇండైరెక్ట్ గా మనకి ఇండికేషన్ సార్. అంటే మనం అలా తీసుకోవాలి అని అనుకుంటున్నారు సార్ ఆగే వాళ్ళంతా. అది సార్. అంటే ఈ విధంగా వెళ్తే చేయలేము కదా సార్. మామూలుగా అయితే ఇప్పుడు సార్ 10,000 15,000 శాలరీ వాళ్ళు ఉంటారు సార్. ఎన్ని రోజులని బిఎన్బి పెట్టుకొని చేస్తారు? చేయలేరు కదా సార్. వాళ్ళ బడ్జెట్ ఎక్కడ సరిపోతుంది సార్? వాళ్ళు ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు కనీసం చేయడానికైనా సరే? బిఎన్బి ఎలా ఖర్చు పెట్టి చేయగలుగుతారు సార్ చెప్పండి? వెసులుబాటు అనేది అడుగుతున్నాం సార్, జస్ట్ అంతే. వెసులుబాటు అనేది అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి Yes, sir. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పారు కదా సార్, అంటే ఏం మీకు సార్? యూటిలైజ్ కేసు అనేది తీసుకొస్తాను. ఇంకోటి ఏంటంటే మైబీ బిఎన్బి ఛార్జ్ అనేది మీకు ఉండకపోవచ్చు, ఛార్జ్ అనేది లేకుండా చేస్తారన్నారు. మరి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది చూడాలి సార్. లేదు సార్, అదే అంటున్నాను సార్ నేను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నానంటే ప్రైస్ మీకు తగ్గుతుంది, అదర్ కి కాయిన్స్ మీరు స్వాప్ చేస్తే ప్రైస్ పడిపోతుంది అంటున్నారు సార్. దానికి బదులు యూస్ కేసు తీసుకొస్తే ప్రైస్ తగ్గదు కదా సార్. వాళ్ళు తీసుకొస్తున్నది దానికి బేస్ గా తీసుకురావచ్చు. అది ఎందుకు చేయరు సార్? రేపు ప్రైస్ పడిపోతుందని మనకి ఇండికేషన్ ఇస్తున్నారు కానీ మేము యూస్ కేసు చెప్పాం కదా, యూస్ కేసు తీసుకొస్తామని కదా ఎందుకు చెప్పట్లేదు? అది దానివల్ల నష్టం లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే బర్నింగ్ అనేది యూస్ కేసు అనేది సేమ్ ఎట్ ఏ టైంలో వచ్చేస్తే మనం ఎన్ని కాయిన్ స్వాప్ చేసుకున్నా కూడా ప్రైస్ పెరగదు సార్, తగ్గదు సార్. పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా ఒకవేళ కాయిన్ స్వాప్ చేసినా కూడా ప్రైస్ పెరుగుతుంది. అది సార్. అదే సార్. సార్ ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూద్దాం సార్. సూపర్, నిజంగా సూపర్ సార్. మీరు షేరింగ్, మీరు ఓకే చెప్పిన సార్, ప్రతి పాయింట్ కూడా నిజంగా సూపర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ వెల్కమ్ సార్. ఇందాక ఇంకోసారి ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మల్లేశన్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మరొకసారి పివిసి కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీకు కూడా. వెల్కమ్ సార్. వెల్కమ్. అదే సార్, పివిసి మెటా డాట్ ఐవో ఇప్పటిదాకా సార్ చెప్పినట్టుగా ఇప్పుడు అంటే టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో కొట్టాలా సార్? అవును సార్, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో. అంటే సీడ్ ఫండింగ్ ఓపెన్ అవుతుందా సార్? ఓపెన్ అవుతుంది సార్. ఓకే, అంటే డిస్కవర్ లోనే కొట్టాలా సార్? డిస్కవర్ లోనే సేమ్. ఇప్పుడు ఇంతకుముందు పీవీసీ మెటా డాటా అని మీరు డిస్కవర్ లో సెర్చ్ చేసేవాళ్ళు కదా, అవును అలాగే సార్. ఇప్పుడు పీవీసీ మెటా డాటా బదులు మనం టోకెన్ స్టేకింగ్ డాటా అని సెర్చ్ చేయాలి. లేదు మీకు అలాగా ఒకవేళ మీకు కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు టోకెన్ ఫార్మింగ్ డాటా ఉంది కదా సార్, అందులోకి వెళ్ళి అందులోంచి మీరు పైన 3 గీతలు ఉన్నాయి కదా,
ఆ ఆ, గీతను టచ్ చేస్తే కన్నా స్టేకింగ్ అని ఉంది, ఆ స్టేకింగ్ టచ్ చేస్తే డైరెక్ట్ అందులోకి వెళ్తుంది సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. అంటే మీరు ఒకవేళ అలా అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే ఇలా చేయండి, లేదనుకుంటే కనుక అలా కావట్లేదు సార్ మాకు అనుకుంటే టోకెన్ ఫార్మింగ్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఆ టోకెన్ ఫార్మింగ్ పేజీలోనే పైన మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, 3 గీతల ఆప్షన్స్ ఉన్నాయి, అందులో అన్ని ఉంటాయి కదా, అందులో స్టేకింగ్ అని ఉంటుంది, ఆ స్టేకింగ్ ఆప్షన్ టచ్ చేయండి. అప్పుడు మళ్ళీ కనెక్టెడ్ అని వస్తుంది, కనెక్టెడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అని ఇస్తే మీ స్టేకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నేను టోకెన్ ఫార్మింగ్ చేయలేదు సార్, ఓన్లీ సీడ్ ఫండింగ్ ఒకటే చేసిన. అంటే ఓపెన్ అవుతుంది ఓకే, అట్లా టోకెన్ స్టేకింగ్ డాటా. ఓపెన్ అవుతుంది సార్, ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. ఓకే సార్, ఇంకా వెల్కమ్ సార్. ఇంకా ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉంటే రండి. తర్వాత మళ్ళీ మన సార్ మరి హ్యాండ్ ఓవర్ చేస్తాను. సార్ మళ్ళీ ఏమన్నా ప్రజెంటేషన్ ఇస్తే కనుక మళ్ళీ మీకు హ్యాండ్ హ్యాండ్ రైజెస్ తీసుకోబడవు, ఎందుకంటే సార్ కొద్దిగా ప్రజెంటేషన్ ఇస్తారు కాబట్టి. ఈ లోపు ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక రండి, వెల్కమ్. ఓకే, ఎవరికి డౌట్స్ ఏం లేనట్టున్నాయి. ఓకే సార్, వెల్కమ్ సార్. రాయిస్ సార్, వెల్కమ్. ఎస్ సార్, ఎస్ సార్. ఒక 5 minutes, ఒక 2 minutes. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఇంకా సార్, ఇంకా రండి సార్, వెల్కమ్. షేర్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి అందరూ షేర్ చేసుకుంటున్నారు, షేర్ చేసుకోండి సార్, ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, సార్ బిజీగా ఉన్నారేమో. సార్ దానిపైన శంకర్రావు సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సార్ ఉన్నారా, లెఫ్ట్ అయ్యారా? సార్ గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను సార్. ఏం లేదు, ఒక 5 minutes తర్వాత నేను వస్తా సార్ మళ్ళీ లైన్ లోకి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. వెల్కమ్ సార్, టి శివ సార్, వెల్కమ్, వెల్కమ్. ఎస్, ఓకే. ఆ శివ సార్కి అర్థం ఏంటంటే నేను అక్కడికి వస్తున్నాను నేను. సో మనం మళ్ళీ ఈరోజు ఏం చూడాలి అంటే డమ్మీ వ్యాలెట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఈసారి కూడా అదే అలవాటు. ఎందుకంటే ఇక్కడ నేను నా నోట్లోకి అదే వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ నేను అనగానే మరి ఎవరైతే మెసేజ్ పెట్టారో సో యూనివర్స్ కరెక్ట్ అంటే అలా ఉంటది. మీ మెసేజ్ నేను చూడక ముందే ఈ మాట అంటున్నాను. చంద్రశేఖర్ సార్, సార్ టి శివ సార్, అదే అదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఎస్. మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు చూడండి మీరు అనగానే ఒక చార్జ్ ఇద్దామని ఒక కాల్ వచ్చింది, ఈ కాల్ కూడా అటెండ్ చేస్తాను. 1 minute. ఓకే సార్, ఓకే సార్. హలో, చెప్పరా ఎంత మంచిగా రా? ఇంత మంచి ఏం చేస్తున్నావురా? ఏం లేదు, బట్టి ఏమన్నా అయిందిరా. ఓకే సార్, శివ సార్ చెప్పండి సార్, వెల్కమ్. సార్ ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో 12 పదాలు ఇక్కడ కొత్త యాప్ లోకి ఎక్కించినప్పుడు అది ట్రస్ట్ వ్యాలెట్ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. అది మీకు అది అలాగే ఉంటది, నో ప్రాబ్లం. అక్కడ 12కి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాలి సార్? అవును సార్, యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ లో మీరు యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే ఓకే.
అంటే మీకు అక్కడ అది ఉంటది ఇది ఉంటది, కానీ ఎప్పుడైతే మనకి డిఎఫ్స్ అని మీకు క్లియర్ అవుద్దో ఆ డిఎఫ్స్ అని ఓకే. క్లియర్ అయినప్పుడు ఇంకా మీకు అక్కడ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సేఫ్ వాల్ లో వచ్చేసి ఇక్కడ కూడా 12 పదాలు వచ్చినాయి కదా కీ. అవును సార్. అంటే ఇక్కడ 12 పదాలు అవసరం లేదు సేఫ్ వాల్ లో. అక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అవసరం లోకి లేదు సార్. తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. అంటే మన ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న పదాలు ఇందులో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కదా సార్. అంటే కొత్త వ్యాలెట్ కాదు ఓకే. కదా, సేమ్ వ్యాలెట్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అంటే డిఆప్స్ అని వస్తుంది కాబట్టి అది క్లియర్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ మన వర్క్ ఓకే. అనేది మనకి స్టాప్ కాకుండా మనం పీవీసీ మెథడ్ టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓ కానీ టోకెన్ ఫార్మింగ్ డాటా ఐఓ కానీ ఓపెన్ చేసుకుని మన వర్క్ మనం కంప్లీట్ చేసుకోవడానికి ఓన్లీ సేఫ్ వాల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అంటే మనకి ఎప్పుడైతే అది డిఆప్స్ అని అక్కడ క్లియర్ అవుద్దో అప్పుడు ఇంకా మనం సేఫ్ వాల్ అనేది రిమూవ్ చేసుకొని ఓన్లీ టాయిలెట్ లోనే యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. అప్పటి వరకు అంతే, ఆల్టర్నేట్ యూజ్ చేయాలి. ఓకే. ఓకే. ఎస్ సార్. అదేలే సార్ డౌట్. వెంకటేశన్ సార్, చెప్పండి సార్. మళ్ళీ సార్. సార్ మా ఫ్రెండ్ కి ట్రస్ట్ వాలెట్ చేసి సేఫ్ వాల్ లో 12 పదాలు యాడ్ చేసినాక 1000 టోకెన్లు సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది సార్. ఓకే సూపర్ సార్. అయితే ఇప్పుడు అందులో మళ్ళా 12 పదాలు యాడ్ చేయమని వస్తున్నాడు సార్ సేఫ్ వాల్ లో. సేఫ్ వాల్ లో మళ్ళీ 12 పదాలు యాడ్ చేయమని ఎందుకు వస్తుంది సార్? అంటే ఏమో సార్ అది ఒకసారి సార్ ఉన్నారు లైన్ లో ఇప్పుడు? లేదు సార్, మార్నింగ్ మీటింగ్ లో ఒకసారి పిలవడం జరిగింది. ఓకే. అయితే సుజాత మేడం గారు ఏమన్నారంటే అది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి 12 పదాలు యాడ్ చేయండి, ఇప్పుడు మీటింగ్ లో కాకుండా మీకు కలిస్తే మీరు యాడ్ చేయమని చెప్పారు. ఓకే. ఓకే. అయితే తను యాప్ రిమూవ్ చేయలేదు, ఇన్స్టాల్ చేయలేదు, ఏం చేయలేదు, దాన్ని ఏది ముట్టుకోలేదట. ఓకే నో ప్రాబ్లం సార్. అయితే నేనే ఏం చెప్పినట్టు ఇట్లా ఓపెన్ చేయాలని చెప్పిన సార్. ఓకే. చెప్పాక ఇక తను ఓపెన్ చేయలేదు. ఇట్లా చేస్తే అది ఎక్స్ప్లోర్ లో పోతే మన మార్నింగ్ టెలిగ్రామ్ మీటింగ్ లో రిచ్ భారత్ మీటింగ్ లో వస్తే అది 12 పదాలు యాడ్ ఎగ్జైటింగ్ అని వస్తుంది. ఓకే సార్. అది ఏమైందంటే సార్ నాకు తెలిసి ఏమైందో చెప్పిన సార్. సార్ ఏం చేశారంటే అక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని సార్ నాకు తెలిసి మళ్ళీ దానిని టచ్ చేసినట్టుంది. టచ్ చేస్తే అది ఏమవుద్దంటే ఆ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని టచ్ చేసిన తర్వాత అది వ్యాలెట్ అనేది అలాగే ఉంచుకున్నారేమో, దాని వలన ఇంకా మీరు 12 వర్డ్స్ అనేది మీరు ఇవ్వలేదు కాబట్టి అవి ఇన్స్టాల్ చేయమని అడుగుతుందేమో నేను అనుకుంటున్నా. అది క్లారిటీగా చూస్తే కానీ చెప్పలేం కాబట్టి నేను అలా అనుకుంటున్నా సార్. అంటే సార్ 12 పదాలు యాడ్ చేసినాక ఆ సీడ్ ఫండింగ్ మనం చేయడం జరిగింది. అవును సార్. అవును సార్. మీరు అది చేశారు కాబట్టి అది చేసిన తర్వాత మీరు ఒకవేళ సార్ తెలియ వ్యాలెట్ రిమూవ్ చేసి కానీ నో ప్రాబ్లం, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ మీకు స్టేకింగ్ అనేది అందులో షో చేస్తుంది. అది నో ప్రాబ్లం సార్. అంటే మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయమంటారా సార్ దాన్ని? సార్ ఏం చేశారన్నది తెలియదు కదా సార్. ఆల్రెడీ రిమూవ్ చేశారేమో అనుకుంటున్నాను నేనైతే. ఏం చేయలేదట అసలు ఆ యాప్ ని టచ్ కూడా చేయలేదట. అంటే అది ఒక్కసారి మరి మన మార్నింగ్ మీటింగ్ లో చెక్ చేశారు కాబట్టి మరి అంటే స్క్రీన్ షేర్ చేసి చూపించారు సార్. స్క్రీన్ షేర్ చేసి చూపించారు. మేడం ఉండి ఏమన్నారంటే ఎక్స్ప్లోర్ లో పోయినాక మనకు అది ఇప్పుడు పీవీసీ మెటా డాటా ఏమని వస్తుంది కదా సార్, సపరేట్ గా అది ఇంటర్నెట్ యాప్ టైప్ గా, అది చూపించట్లేదు. యాడ్ ఎగ్జైటింగ్ అని వస్తుంది అనమాట. క్రియేట్ న్యూ వాలెట్ యాడ్ ఎగ్జైటింగ్ అని మన 12 పదాలు యాడ్ చేసి ఉంటది కదా సార్, అట్లా వస్తున్నాయట. సార్ ఒక పని చేయమనండి. అది సార్ తెలియక అది సార్ ఏం చేసి ఉంటారంటే వ్యాలెట్ అనేది రిమూవ్ చేసి ఉంటారు అంతే, ఇంకేం కాదు. సార్ ఏమంటారంటే ఆ 12 వర్డ్స్ అనేది అంతకు ముందు ఇచ్చారు కదా సేమ్ అలాగే ఇన్స్టాల్ చేయమనండి. ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ అని కొట్టమనండి. సార్ కి మళ్ళీ అది వ్యాలెట్ అనేది క్రియేట్ అవుద్ది. క్రియేట్ అయిన తర్వాత అప్పుడు డిస్కవరీలోకి వెళ్ళి మన టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓలోకి వెళ్ళి చెక్ చేసుకోమన్నాడు ఒకసారి. అంటే అంతకు ముందు మీరు ఆల్రెడీ స్టేకింగ్ చేశానన్నారు కదా, స్టేకింగ్ చేసింది అవన్నీ ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసుకోమనండి. నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే సార్. అంటే మీకు అంతకు ముందు ఆ వ్యాలెట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నా మీరు ఇచ్చినా కానీ నో ప్రాబ్లం సార్. సేమ్ వ్యాలెట్ అనేది మళ్ళీ ఓపెన్ అవుద్ది, అది నో ప్రాబ్లం. ఓకేనా? ఆ 12 వర్డ్స్ అనేది ఇవ్వనండి, నో ప్రాబ్లం. ఓకే. 12 వర్డ్స్ ఇచ్చినాక మనం చేసిన సీడ్ ఫండింగ్ ఎక్కడ పోదు కదా సార్, ఉంటది కదా అందులోనే? ఉంటుంది సార్. మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక అందులోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్.
సార్ వెల్కమ్ సార్, శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ వెల్కమ్ పీవీసీ మెట కాయిన్ గా మారింది సార్. సార్. పీవీసీ మెట కాయిన్ అయిందా అంటున్నాను సార్. లేదు సార్, ఇంకా టోకెన్ లోనే ఉంది సార్. ఇంకా అది లిస్టింగ్ ఎట్ ఎక్స్చేంజ్ అన్నారు కదా, అందుకని అడుగుతున్నాను సార్. అంటే అది ఇంకా కంప్లీట్ వర్షన్ లో అది మనకి డీసెంట్రలైజ్ లో ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ సెంట్రలైజ్ లోనే ఉంది. ఇంకా మనకి ఆల్రెడీ మనకి మన రాజేష్ సార్ గానీ మన రమేష్ సార్ గానీ వీళ్ళందరూ కూడా చెప్పారు కదా సార్, మనకి 70% ఎంతో మనకి డీసెంట్రలైజ్ లోకి వచ్చింది, ఇంకా 30% కావాల్సి ఉందని. ఎప్పుడైతే 100% మనకి ఫుల్ గా మనకి డీసెంట్రలైజ్ లోకి వస్తుందో అప్పుడు సార్ అది కాయిన్ రూపం అనేది ఎత్తేది. అంటే మనకి ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే లిస్ట్ అవుద్దో అప్పుడు ఇంకా టోకెన్ నుంచి మనకి కాయిన్ రూపంలో వస్తుంది సార్ అది. ఓకే సార్. ఎస్ సార్, ఓకే సార్. అంటే అప్పుడు మనకి ఎలా ఉంటదంటే సార్, శివలింగ ప్రసాద్ సార్ ఎలా ఉంటదంటే మీకు ఇప్పుడు మనం ప్యాన్కేక్ స్వాప్ లో కానీ ఇదిలైనా కానీ మనం ఏం చేస్తున్నాం సార్, బై సేల్ చేయట్లేదు కదా సార్. బై సేల్ చేస్తే కనుక అది టోకెన్ నుంచి కాయిన్ రూపంలోకి వచ్చినట్టు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే స్వాప్ చేస్తున్నాం ఓన్లీ మనం. అంటే ప్రతి ఏ కాయిన్ నుంచి ఏ కాయిన్ కైనా అంటే పీవీసీ మెటా నుంచి ఏ కాయిన్ మీరు చేయాలన్నా కానీ స్వాపింగ్ అని చేస్తున్నారు. అంటే ఓన్లీ స్వాప్ చేస్తున్నారు ఆ టోకెన్ కాబట్టి స్వాప్ అనేది చేస్తున్నారు అనమాట. అది కాయిన్ రూపంలోకి వచ్చినప్పుడు ఏమవుద్దంటే సార్, మీరు బై అంటే కొనుక్కోవచ్చు, అమ్మచ్చు, డైరెక్ట్ ఎక్స్చేంజ్ లో మీరు బై సేల్ రెండు చేసుకోవచ్చు అనమాట. అలా తర్వాత మీరు కావాలంటే దాని మీద ట్రేడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అలా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తోట వెంకట సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ సార్. ఇందాక పిలిచారు మీరు, నేను కొంచెం వర్క్ లో ఉన్నా. ఇప్పుడు ఎస్ సార్, ఇప్పుడు చాలా మందికి ఈ ట్రస్ట్ వాలెట్ లో ఇష్యూ ఉంది కాబట్టి రాజేష్ సార్ నెక్స్ట్ 5 to 10 minutes లో చూపిస్తారు. అందరూ కేర్ఫుల్ గా ఉండండి. ఎవరైతే డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా క్లియర్ గా ఇక్కడ ప్రజెంటేషన్ చూపించడం జరుగుతుంది రాజేష్ సార్ ద్వారా. మీరు క్లియర్ గా అబ్జర్వేషన్ చేయండి. ట్రస్ట్ వాలెట్ లో ఉన్నటువంటి ఆ ఇష్యూని సేఫ్ పాల్లో ఏ విధంగా మనం దాన్ని అధిగమించవచ్చు అన్నదాన్ని క్లియర్ గా చెప్తారు. సేఫ్ పాల్లో కూడా ఎలాగా మన ట్రస్ట్ వాలెట్ లో ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్న విషయాలు కూడా సార్ చాలా క్లియర్ గా ఇప్పుడు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి ఇష్యూ మీ సర్కిల్లో ఎవరికైనా మీకు తెలిసి ఉంటే కూడా వాళ్ళని కూడా మీకు లింక్ పంపించి, ఇంకా మనకు 1/2 hour టైం ఉంది, కాకపోతే ఇంకా 2-3-10 నిమిషాలు ఎక్స్ట్రా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్వైట్ చేయండి. ఎవరికైనా ఇటువంటి ఇష్యూ ఉంటే మీ టీమ్ లో కానీ ఇన్వైట్ చేసి పెట్టుకుంటే మీ వాళ్ళకి రియల్ గా ఇక్కడ డెమో ఉంటుంది కాబట్టి ఆ డెమో చూసి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రాబ్లమ్స్. ట్రస్ట్ వాలెట్ పనిచేయడం మానేస్తున్నాయి కాబట్టి, ఎందుకు పనిచేయడం మానేస్తున్నాయంటే మనం రెగ్యులర్ గా ఓపెన్ చేయం కదా, మన దాని పనే ఉంది. ఇప్పుడు పీవీసీ మెట పనే ఉంది అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అలా జరుగుతుంది. వాటికి ఇప్పుడు మనకి సొల్యూషన్ జరుగుతుంది. ఇందాక సాయిరామ్ సారు చాలా బాగా మాట్లాడారు. సిస్టమ్ విత్డ్రావల్స్ గురించి, ఇంకా డిలే గురించి, ఆ తర్వాత ఏదైతే ట్రస్ట్ ఇంతకుముందు మనకు ఈ 15% కనిపించట్లేదని, ఇవి చాలా విషయాలు మాట్లాడారు సార్. దీనికి ఒకటే నా ఆన్సర్, ఒకటే ఆన్సర్. హెవీ వర్క్ జరుగుతుంది సిస్టమ్ లో, హెవీ వర్క్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఎలాంటి వర్క్స్ ఉంటాయి అనేది మీరు ఒకసారి ఆలోచించగలిగితే ఎలాంటి వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ గా మన పీవీసీ మెట ఒకటి మీరు సాయిరామ్ సార్, మీరు సాయిరామ్ సార్ లాంటి క్వశ్చన్స్ ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఒకటి నేను చెప్తున్నా, పీవీసీ మెట ఒక డిఫరెంట్ గా వెళ్తుంది సార్. మీరు బయట అరే ఆ సిస్టమ్ లో ఇలాంటి అడ్డంకులు ఏమి లేవు, విత్డ్రాల్ లో అన్లిమిటెడ్ వస్తుంది, ఫ్రీగా ఉంది, ఇక్కడ ఇలాంటి ఎలాంటి అందరూ అడ్డంకులు లేవే, అక్కడ ఫ్రీగా వెళ్తుంది. ఎందుకంటే మనకు తెలిసినటువంటి అబ్జర్వేషన్ బట్టి పీవీసీ మెటల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇలాంటి మనకు జరగట్లేదే అన్నది క్వశ్చన్ మార్క్ సాధారణంగా వచ్చేటువంటి ఆ క్వశ్చన్ అది. ఆ తర్వాత పీవీసీ మెట తీసుకున్నటువంటి అంబిషన్ నేను చెప్పాను, తీసుకున్నటువంటి ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఏంటి ఆ ఛాలెంజింగ్ అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటావర్స్ తీసుకోండి. మెటావర్స్ అని పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలోకి ఇంప్లిమెంటేషన్ చేయడం, ఇంక్లూడ్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఆగ్మెంటెడ్ రియాలిటీని, ఏఆర్ టెక్నాలజీని, వర్చువల్ విఆర్ టెక్నాలజీని బ్లాక్ చైన్ కి కలపడం ఇది అంత ఆషామాషిగా అంత అనుకున్నంత ఈజీగా జరిగేటట్టు కాదు. ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు. ఇది
క్రిప్టోని ఇలాంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని విఆర్ తో ఏఆర్ టెక్నాలజీతో కంప్లీట్ గా టోటల్ డిజిటల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం పీవీసీ మెటాలో అది జరుగుతుంది. ఇది ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. పీవీసీ మెటా భవిష్యత్తు ఫ్యూచర్ వండర్ఫుల్ గా ఉండబోతుంది. మీరు వెయిట్ చేయగలిగితే అద్భుతంగా చూడబోతున్నారు పీవీసీ మెటను. మీరు వెయిట్ చేస్తే అంతవరకు మనం టైం ఇవ్వగలిగితే, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు సార్ పీవీసీ మెటలు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ రేపటి గురించి చూడండి. రేపు అదర్ క్రిప్టో కరెన్సీల కన్నా వినూత్నమైనటువంటి విధానంగా పీవీసీ మెట ముందుకెళ్ళబోతుంది చూడండి. టెక్నాలజీని బేస్ చేసుకొని ప్లాట్ఫామ్ ని చాలా డెప్త్ గా బిల్డ్ చేసుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా. ఇది మీరు ఎక్కడ బయట మీరు ఏ క్రిప్టో కరెన్సీలో మీరు చూడబోరేమో. బహుశా దీన్ని ఫాలో అయ్యేటువంటి దీన్ని డూప్లికేట్ పీవీసీ మెటా అలాగా మెటావర్స్ ని ఇంక్లూడ్ చేసుకుని బయటకు వస్తే దీన్ని డూప్లికేషన్ చేయొచ్చేమో, కానీ కొత్తగా పీవీసీ మెటా ట్రై చేస్తుంది సార్ మెటావర్స్ ని. మెటావర్స్ లో ఏం జరుగుతుందంటే చాలా అంశాలు ఉన్నాయి. వర్చువల్ రియల్ ఎస్టేట్ జరుగుతుంది, యూజ్ కేస్ జరుగుతుంది. మీరు సొంతంగా ఒక ఎన్ఎఫ్టీ నాన్ ఫంజిబుల్ టోకెన్ మీరు క్రియేట్ చేసి సేల్ పెట్టొచ్చు. ఇవి అసలు మాటలు ఉండవు. అలాంటి టెక్నాలజీని పీవీసీ మెటా తీసుకుని వస్తుంది సార్. ఇక్కడ పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. మీరు ఏదైనా ఒక ల్యాండ్ విర్చువల్ గా మీరు కొనొచ్చు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ప్రపంచంలో. ఇది మీరు ఊహించగలిగారా? ఇది మనకు కొంతవరకే తెలుసు, మనం ఎక్కడో విన్నాం ఈ విషయం. కానీ ఇది రియల్ గా అనుభవిస్తే, అది పీవీసీ మెటా ద్వారా జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇది నాట్ ఓన్లీ పీవీసీ మెటా మీరంతా తక్కువగా అంచనా వేయకూడదు ఎవరు కానీ. ఇప్పుడు తీసుకున్నటువంటి అంశాలు, ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద అంశాలు అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకునేది కాబట్టి ఛాలెంజింగ్ సంబంధించిన విషయం ఇది. ఒక ఛాలెంజ్ సంబంధించిన విషయం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రిప్టో కరెన్సీలు కంపేర్ చేసుకుంటే పీవీసీ మెటా తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రత్యేకమైన నిర్ణయం. నేను మొన్న కూడా చెప్పాను, చాలా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నది, ప్రత్యేకమైన అంబిషన్స్ పీవీసీ మెటా పెట్టుకుంది. ఇవి నెరవేర్చడం చాలా కష్టంతో కూడుకున్నదని మొన్న చెప్పాను. ఈకా సిస్టమ్ తీసుకున్నటువంటి చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే లిక్విడిటీ విషయంలో, ఫండింగ్ విషయంలో ఛాలెంజెస్ జరుగుతున్నాయి సిస్టమ్కి. నేను ఓపెన్ గా ఒప్పుకోవాలి ఆ విషయం, అందరికి తెలుసు ఆ విషయం. కమ్యూనిటీ నుంచి ఇబ్బందులు, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ తన వర్క్ లోడ్ లో కూడా ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ కరెన్సీ ఇది ఒక్కటి మీరు మైండ్ లో ఎప్పుడు ఆడుతుండాలి. ఫ్యూచర్ కరెన్సీ పీవీసీ మెటా జనరేషన్స్ ని బిల్డప్ చేసి జనరేషన్స్ ని కదిలించేటువంటి క్రిప్టోగా పీవీసీ మెటా మారుతుందనలో ఎందుకంటే సందేహం మీరు పెట్టుకోవద్దు. అందుకే పీవీసీ మెటా అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దండి. 1000 పీవీసీ మెటా, 1 పీవీసీ మెటా ఈజ్ నాట్ ఏ జోక్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ పీవీసీ మెటా. సో వాస్తవాలు తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అడ్డంకులన్నీ కూడా మీ పటాపంచలు అయిపోతాయి. మీ దగ్గర మీకు ఆ ఆలోచనలు ఉండవు. నేను వెయిట్ చేస్తా, అది జరిగితే చాలా మంచిది. జరగాలి సార్, వినూత్నంగా వెళ్తుంది. ఒక డిఫరెంట్ వేలో పీవీసీ మెటా తీసుకురాబోతుంది చూడండి. ఫండింగ్ లేదు, లిక్విడిటీ లేదంటే పీవీసీ మెటా ఫౌండర్స్ వేరే విధంగా లిక్విడిటీని దాచుంచారు. బిట్కాయిన్, ఎథీరియం, బిఎన్బి చాలా కరెన్సీలు వాళ్ళు లిక్విడిటీని పెట్టున్నారు. డెఫినెట్ గా యూజ్ చేస్తారు. యూజ్ చేయాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. రివార్డ్లు ఇవ్వాలా, విత్డ్రావల్స్ ఇవ్వాలా. విత్డ్రావల్స్ చాలా పని ఉంది. ఎప్పుడు విత్డ్రావల్ ఇస్తే ఈ కమ్యూనిటీకి యూజ్ఫుల్ గా ఉంటుందో సిస్టమ్ తెలుసు. ఇప్పుడు ఇస్తే ఏమవుతుందో కూడా తెలుసు. వెయిట్ చేద్దాం సార్. 1 సంవత్సరం పడుతుందా, ఇంకొక సంవత్సరం పడుతుందా? పట్టని. మనకు కావాల్సిన అల్టిమేట్ గా ఏంది? పీవీసీ మెటా ఒక మంచి పొజిషన్ ఉండాలి. పీవీసీ మెటా మంచి పొజిషన్కి వెళ్తే మన జీవితాలు మారుతాయి, మన జనరేషన్స్ జీవితాలు మారుతాయి. ఇది ఒక్కటే గోల్ ఉండాలి మనకి. థ్యాంక్ యూ రాజేష్ సార్. మీరు ఫ్రీ అయితే సెషన్ తీసుకోండి. థ్యాంక్ యూ కోట సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, మన సార్ మరి ఫ్రీ అయ్యట్లేదా చూడాలి. రాజ్ సార్ వెల్కమ్, సార్ రాజ్ సార్ వెల్కమ్.
ఫ్రీ అయ్యారా మరి? వస్తున్నాను. ఓకే. ఓకే సార్, 2 minutes లో వస్తారు సార్. సూపర్ సార్, చంద్రశేఖర్ సార్ సూపర్. సాయం సార్ అడిగిన దానికి ఓకే. ఎందుకంటే నేను మీకు 5 నిమిషాలు అని చెప్పిన, సారీ 16 నిమిషాలు మా ఫ్రెండ్ మాట్లాడిండు. ఎందుకంటే వాడు ఇండియా నుంచి చేసిండు అనుకోకుండా అని చెప్పేసి అటు టైం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా చంద్రశేఖర్ మాట్లాడినట్టుగా నేను చూశాను. ఇట్స్ ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఓకే. సో మనకు ఏంటి సార్ మన వెంకటేష్ సార్? సార్ ఏం లేదు సార్, అదే మీరు సేఫ్ వాళ్ళు ఓకే. అది చెప్పాలనుకున్నా మనం, నేను కూడా అనుకున్నాను చెప్దామని. బట్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు? 1 minute నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఓపెన్ ఇంకో దాంట్లోకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. 1 minute, జస్ట్ ఏ మినిట్. సో డియర్ పార్ట్నర్స్, మీ అందరికీ ఓకే. కొద్దిగంతా ఇప్పటిదాకా నేను విన్నాను. ఏంటంటే అందరికీ ట్రస్ట్ వ్యాలెట్ కొద్దిగా ప్రాబ్లం వస్తుంది అన్నమాట, వాస్తవమే. బట్ అది వచ్చేసి సిస్టమ్ది కాదు. అయినా ఒకవేళ సిస్టమ్ అనుకుందాం అనుకుంటే మీ అందరికీ నేను చెప్పాను, మీరు ఎవ్రీడే మీ వ్యాలెట్లను ఓపెన్ చేయండి అని చెప్పేసి గత సంవత్సరాల పాటు కూడా చెప్పాల్సి వస్తుంది. బట్ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేరు. ఇప్పుడు సీరియస్గా తీసుకోండి. మేము ఇక్కడ ఏదో ఇక్కడ మీటింగ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏమంటాం కదా, ఊరికే ఏదో చెప్పాలని చెప్పట్లేదు సార్. మీరు అందరూ కూడా అంటే నేను అందరిని అనట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. బీ సీరియస్. ఓకే, పైసలు వస్తున్నాయి, పైసలు వస్తలేవు తర్వాత విషయం. విత్డ్రా ఉంది, విత్డ్రా లేదు, ఓకే, దాని గురించి ఎప్పుడు మనం మాట్లాడుకునే విషయం. బట్ ఇక్కడ మీరు వినండి, కొద్దిగా వింటే మీకు అర్థమవుతుంది. రియాలిటీ ఏంటంటే ఇక్కడ మనము ఓకే, పైసలు ఇప్పుడు మనకు రాకపోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మనం పైసలు ఒక రూపాయి ఇక్కడ 50 పైసలు వచ్చినా కూడా మనము ఓపెన్ చేయాలన్న ఆలోచన కలుగుతుంది. ఇది మీ ఇంటెన్షన్, అంటే మనందరి ఇంటెన్షన్ నేను మాట్లాడతాను, నాకు తెలుసు. ఎందుకంటే నేను మీలో ఒక్కడిని, రైట్? నేను కూడా మీలో ఒక్కడిని. మనకు పైసలు వస్తేనే ఏదన్నా ముందుకు వెళ్దాం, దాన్ని ఓపెన్ చేద్దామన్న ఆలోచన కలుగుతుంది అనే మాట వాస్తవమే, కాదని నేను అనట్లేను. బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనము ఆ పైసలు వస్తున్నాయి రావు అది చూడకండి, పైసలు రాకున్నా కూడా సో మనము ముందుకు వెళ్ళాలి. అంటే ఎప్పుడైతే పైసలు వస్తున్నప్పుడు సార్ మనం ఖచ్చితంగా ఎవరు చెప్పినా కూడా మనము ఎవరితో మాట్లాడకున్నా కూడా మనం ఖచ్చితంగా ఓకే. సో పైసలు వస్తున్నాయి అంటే మనం ఎవరు చెప్పకున్నా, ఏ మీటింగ్ నడకున్నా మనం యాక్టివ్లో ఉంటాం. బట్ నన్ను అడిగితే మనం ఈ టైంలోనే యాక్టివ్గా ఉండాలి సార్, ఎనీ టైం యాక్టివ్లో ఉండాలి అనేది నా ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అదే మీరు ఫాలో చేయాలి, నేను కూడా ఫాలో చేయాల్సింది అదే. అందుకే అంటాను. సో ఖచ్చితంగా మనము ఓపెన్ చేస్తూ ఉండండి సార్. నేను మీకు మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. నా దగ్గర 302, 303 వ్యాలెట్లు ఒక మొబైల్లో ఉన్నాయి. మీకు అప్పుడప్పుడు చూపించినాను కూడా నేను. ఓకే, అందులో నేను కొన్ని వ్యాలెట్ ఓపెన్ చేయలేను, ఎందుకంటే వాళ్ళ దాంట్లో నా సీడ్ వాల్యూ ఎక్కువ లేదు, వాళ్ళు టోకెన్ ఫామ్ ఇవ్వలేదు, నా సీడ్ బండింగ్ చేయలేదు కనుక సో వీటిని ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది సార్? సో డి ఆప్షన్ వస్తుంది. మెయిన్ ఏవైతే ఓపెన్ చేస్తానో అదే వ్యాలెట్లో మిగతా డి ఆప్షన్ రావట్లేదు, బట్ కొన్ని డి ఆప్షన్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తుంది, దానికి ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు సేఫ్ ఫాల్ పోతున్నాను. మరి ఏం చేద్దాం? ఇప్పుడు సేఫ్ ఫాల్లో ఏమైంది, ఇప్పుడు మెయిన్ సిచ్యువేషన్ ఏమైంది, ఇక్కడ పీయూష్ మీద డాటా పని చేయట్లేదు మనకి. అంటే పని చేయట్లేదు అంటే సిస్టమ్ ఆల్రెడీ మనకి చెప్పింది ఇది కాదు సార్, ఇప్పుడు ఇది యూటిలైట్ చేయండి అని. కరెక్ట్. అందులో అది యూటిలైట్ చేస్తే కొంతమందికి నిన్న మన దాకా సీడ్ ఫండింగ్ కూడా అవ్వలేదు. ఓకేనా? ఇది మన కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్న వ్యాలెట్ మన పీవీసీలు చూపించలేదు. ఓకే, సో ఇప్పుడు మీకు సేఫ్ ఫాల్లో చూపిస్తుంది. ఓకే, సో ఎవరైతే మీకు ఇక్కడ మీరు కొంతమంది కాల్ చేస్తారు, మనకి కాల్ చేసి సార్ నాది వ్యాలెట్ ఓపెన్ అవుతలే అంటారు. అసలు విషయం ఏంటి చెప్పాలా సార్? మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, ప్రాబ్లం ఏంటి అనేది మీకే తెలుస్తుంది సార్. అక్కడ వస్తుంది, నేను ఏదేదో విధంగా సార్ ఇలా టైప్ చేస్తాను, ఇలా టైప్ చేస్తే ఇలా వస్తుంది అంటే ఆ పేరు చెప్పాలి మీరు. అప్పుడు ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి శివ సార్ని తీసుకున్నాం. శివ సార్ ఏమంటారంటే, లేదు సార్ నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను, మీరు మెసేజ్లు కూడా పెట్టారు వాట్సాప్లో, నేను టోకెన్ స్టేకింగ్ అనేది చెప్తున్నాను, టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది కానీ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ అవ్వట్లేదు అంటే ఏమైంది?
అలాగే ఉండిపోతున్నాను. అలాగే ఏమి ఉండిపోతుంది, ఏంటి అయిపోతుంది అక్కడ తీరా చూస్తే సారు దాన్ని వీడియో రికార్డ్ చేసి నాకు పంపించారు. అసలు అంత అవసరం లేదు దానికి. సార్ అక్కడ పైన DAPBS DApps అని వస్తుంది, అది చెప్తే సరిపోతుండే, సింపుల్. ఇవన్నీ కాకుండా DApps అని చెప్పంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే తనకి అయితేనేమో అందులో మొత్తం అయిపోయి ఉండాలి, లేదా సో ఇప్పుడు ఆ ట్రస్ట్ వాలెట్ మనకి సపోర్ట్ చేస్తారు అని అర్థం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి సార్? సేఫ్ ఫాల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సేఫ్ ఫాల్ ఎట్లుంటుంది చూడండి ఒకసారి, మీకు చూపిస్తున్నా. సేఫ్ అనేది SAFEPAL. సో ఇది మీకు వినండి సార్, విన్న వాళ్ళకేమో సార్ ఇది 2-3 సార్లు చెప్పినారు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అవసరం పడుతుంది సార్ పబ్లిక్, అందుకని చెప్పాల్సి వస్తుంది. ఓకేనా మరి పార్ట్నర్స్, ఇలా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ ఎస్ మాదిరిగా అక్కడ వచ్చింది కదా సార్, ఇగో ఇదే సేఫ్ ఫాల్. మీరు నా స్క్రీన్ షేర్ అండ్ నా వాయిస్ క్లియర్ ఉంది, ఎవరినొకరు చెప్పండి సార్. సార్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉంది, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి సార్, ఇక్కడ SAFEPAL అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆ ప్లే స్టోర్లో లేదా మీ యాప్ స్టోర్లో. యాప్ స్టోర్ అంటే ఆపిల్ ఫోను, ప్లే స్టోర్ అంటే మనకు ఆండ్రాయిడ్ ఫోన్. ఓకేనా, సో iOS అది, ఇదేమో ఆండ్రాయిడ్లో కూడా ఇలాగే SAFEPAL సేఫ్ ఫాల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇలా డౌన్లోడ్ చేసుకోగానే మీకు 12 కీస్ వస్తాయి సార్. సో దాన్ని నేను ఫర్దర్గా చెప్తాను ఎలా ఏంటి అనేది. ఇలా ఓపెన్ చేసుకుంటే అది ఇలా వస్తుంది. ఇక్కడ సేమ్ దాని లెక్కనే మీరు 6 అవి 6 నెంబర్ల పిన్ కూడా జనరేట్ చేసుకోవాలి, లేదా పాతది కూడా పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా పెట్టుకోవచ్చు, ఏదైతే ట్రస్ట్ వాలెట్ యూజ్ చేస్తున్నా అది కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది అయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ? ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు ట్రస్ట్ వాలెట్ ఎట్లాగైతే చేసుకుంటారో అట్లాగే సేఫ్ ఫాల్ చేసుకుంటారు. మళ్ళీ అక్కడ 12 కీస్ అడుగుతుంది. అవి నాకు వద్దనుకుంటే మీరు ఏం చేయాలా? అవి వద్దనుకుంటే ఇక్కడ క్రియేట్ చేస్తాను చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు వేరేగా వస్తుంది, బట్ ఇక్కడ నాకు ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్ ఉంది, నాకు ఇప్పుడు పేపాల్ కూడా సేఫ్ ఫాల్ కూడా ఉంది కనుక ట్రస్ట్ వాలెట్ ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ట్రస్ట్ వాలెట్ 12 ఇందులో ఇప్పుడు నాకు ట్రస్ట్ వాలెట్లో నాకు DApps అని వస్తుంది, నాకు అది ఓపెన్ అవ్వట్లేదు, అందుకని నేను సేఫ్ ఫాల్లో వేయాలనుకుంటున్నాను. అవునా, అదే కదా మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు మరి అవిటిని ఇక్కడికి ఎలా తేవాలి? అదే వ్యాలెట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు. అవునా, ఎందుకంటే దాంట్లో pvsmart.ioలో వర్క్ ఉంది మనకి, దాంట్లో టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాం, దాంట్లో అవన్నీ ఉన్నాయి. సో కనుక అదే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ సేఫ్ ఫాల్ ఆ 12 కీ కావాలి మనకి. ఏం కావాలి? అది ఏదైతే మన ట్రస్ట్ వాలెట్ ఉందో ఆ 12 కీ కావాలి. ఒక్క నిమిషం, కావాలి అంటే మీ ఎదురుగా నేను ఫస్ట్ ముందుగా పని చేస్తాను. ఆ 12 కీ కొంచెం తెచ్చుకుందాం, మీ ఎదురుగా తీసుకొస్తాను. ఓకే, ప్లస్ క్రియేట్ న్యూ వాలెట్. ఓకే, సో క్రియేట్ సెకండ్. ఓకే, బై క్రిప్టో ఇట్లా వస్తుంది, నాకు అర్థం కలిగింది. మళ్ళీ ఇక్కడ కొత్తగా ఏంటి బై క్రిప్టో, డిపాజిట్ క్రిప్టో, మేనేజ్ క్రిప్టో, ఇలా ఎందుకు వస్తుంది? ఎనివే అక్కడ క్రియేట్ ఏమి ఉన్నాయంటావా? మెయిన్ వాలెట్ 21. ఓకే, ఎనివే బ్యాక్ వెళ్దాం. సో ఈ మెయిన్ వాలెట్ 21లోకి వెళ్దాం. ఓకే, బ్యాకప్ మాన్యువల్. ఇక్కడ ఇస్తాడు బ్యాకప్ మాన్యువల్ అని చెప్పేసి. ఓకే, బ్యాకప్ మాన్యువల్. ఇప్పుడు చాలా వీళ్ళు డెవలప్ అయిపోయారు. వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ అంటే వచ్చేస్తుంది. సో వీళ్ళు కూడా 3 ఆప్షన్స్ వస్తుంది, ఇప్పుడు 2 ఆప్షన్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఇక్కడ మీకు ఇప్పుడు బ్లాంక్ కనబడుతుంది, బట్ నాకు కనబడుతుంది ఇక్కడ. ఓకేనా, నేను దీన్ని స్క్రీన్ షాట్ తీస్తాను. స్క్రీన్ షాట్ వస్తారో తెలియదు, చూద్దాం. బ్లాంక్ వచ్చింది సార్, స్క్రీన్ షాట్ కూడా బ్లాంక్ వచ్చింది. సో కంటిన్యూ. ఇది ఫోటో తీయాలి. ఫోటో తీసి మన గ్రూప్లోనే పెడతాను. మొన్న 1-2 సార్లు అయ్యో సార్ అలా మీరే పెట్టారు సార్ అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా భయపడ్డారు, బట్ నేను డిలీట్ చేయడం మర్చిపోయాను అనమాట. దానివల్ల వాళ్ళు భయపడ్డారు. నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను గ్రూప్లో పెట్టాను. సో నాకు ఎవరైనా చెప్పాలి. కంటిన్యూ. ఓకే, చూడండి సార్, ఎవరైనా గ్రూప్లో వచ్చింది, ఆల్రెడీ సెండ్ అయిందా? మన PVSmart GCC Kuwait గ్రూప్లో పెట్టాను. ఓకే, ఎనీవే నేను కూడా చూసుకోవచ్చు, నేను కూడా చూస్తూ మీ అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెంబర్ 4లో ఏముంది అంటున్నాడు. నెంబర్ 4లో ఏముంది సార్? ఐటమ్. ఓకే, ఐటమ్ నేను క్లిక్ చేశాను. నెంబర్ 6లో ఏముంది అంటున్నాడు? స్క్రీన్
నెంబర్ 7లో ఏముంది అంటున్నాడు, రాడర్. తర్వాత వచ్చేసి నెంబర్ 8లో బాల్కనీ కన్ఫర్మ్. ఓకే ఓకే. సో ఇక్కడ సేవ్. ఓకే చూడండి సార్, ఇక్కడ ఇప్పుడు ఇది మన ట్రస్ట్ వ్యాలెట్. ఓకేనా, మన పాత ట్రస్ట్ వ్యాలెట్ అనుకుందాం దీన్ని. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్, అందరికి క్లియర్ గా ఉంది కదా? అవుతుంది సార్, క్లియర్ కంటిన్యూస్. ఓకే, ఇది మన పాత ట్రస్ట్ వ్యాలెట్. ఇందులో 12 కీని మనము ఆల్రెడీ మనం రాసి పెట్టుకోవాలి, ఎవరికి కనబడకుండా. స్క్రీన్ షాట్ తీయొద్దు, గ్రూప్ లో షేర్ చేయొద్దు. మీరు ఇంటికాడ కూర్చొని ఎవరు చూడకుండా ఈ 12 కీని, ఈ 12 వర్డ్స్ ని మీరు రాసుకొని ఆల్రెడీ రాసి పెట్టుకొని ఉంటారు మీరు. వాటిని నేను చెప్పేది ఎలా మనం ఏ విధంగా మనం సేఫ్ పాల్లో యాడ్ చేసుకోవాలనేది మన ఇంటెన్షన్, రైట్? సో ఇప్పుడు చెప్తాను ఇక. ఓకే, సో ఇవన్నీ వచ్చేసినాయి. ఇక నేను వెళ్తున్నాను ఫస్ట్ సేఫ్ పాల్లోకి. ఆ 12 ఇప్పుడు రాసి పెట్టుకున్నాను, తెచ్చుకున్నాను నేను. ఏం చేయాలి సార్, ఇప్పుడు ఇక్కడ సేఫ్ పాల్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు 12 కి అవసరం లేదు. ఇప్పుడు యాడ్ వ్యాలెట్. ఇప్పుడు నాకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంది ఆల్రెడీ. 1 కాదు 4, 5 ఉన్నాయి, లేకపోతే 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి. దాంట్లో డియాప్స్ వస్తుంది, లేదా మీ భాషలో నాకు ఓపెన్ అవ్వట్లేదు చేరిపండి అంటారు. అలా కానప్పుడు ఈ సేఫ్ పాల్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ వ్యాలెట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఏమడుగుతుంది, క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే మళ్ళీ ఇక్కడే కొత్త వ్యాలెట్ తయారు చేసుకుంటావా అని అడుగుతుంది. అంటే మళ్ళీ దానికి ఒక 12 కీలు ఓపెన్ అవుతాయి, అవి కూడా రాసి పెట్టుకోవాలా. బట్ ఇక్కడ ఏంటంటే పాత వ్యాలెట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఏం చేయాలా, యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ సెకండ్ క్లిక్ చేయాలా. సో మళ్ళీ నువ్వైతే నీ 6 డిజిట్ ఉందో అది క్లిక్ చేయాలా. క్లిక్ చేయగానే ఇలాంటి ఆప్షన్ వస్తుంది. ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు కనబడదు, మీకు బ్లాంక్ కనబడుతుంది నాకు తెలిసి. ఓకే, నేను వేరే దాంట్లో కూడా ఉన్నాను కనుక నాకు కనబడుతుంది, బ్లాంక్ వచ్చింది. ఈ బ్లాంక్ లో నేను పీవీసీ మెటా జీసీసీ గ్రూప్ లో సార్ నేను షేర్ చేశాను. అంటే ఇది నా డూప్లికేట్ కనుక నేను ఇక్కడ షేర్ చేశాను. మీకు ఒరిజినల్ అయితే నేను షేర్ చేయ. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చూడండి, ఆర్టిస్ట్. అక్కడ నెంబర్ 1 అని అదే వచ్చింది, మళ్ళీ నెంబర్ 2 అని చెప్పేసి ఆటోమేటిక్ వచ్చింది. మీకు కనబడుతుంది నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోయిట్ POET. ఓకే, బట్ ఇక్కడ ఏమొచ్చింది, PIC వచ్చింది. ఇక్కడ నేను రాసింది తప్పు రాసాను. మీకు కనబడుతుందా సార్ నేను రాసేది? ఏం కనబడలేదు అనుకుంటాను. కనబడుతుందా సార్? కనబడలా. మీకు బ్లాంక్ వచ్చింది, బట్ నేను చదువుతూ రాస్తున్నాను. ఓకే, ఎనీవే ఈ విధంగా అనేది మీరు తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. ఈ విధంగా నేను రాస్తున్నాను. తర్వాత ఐటమ్, ఎందుకంటే తయారీ చూపించాలి కదా అని చెప్పి తయారీ చూపిస్తున్నాను సార్. ఐటమ్ నెంబర్ 5 లో మీరు జీసీసీ గ్రూప్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనబడతాయి. ఓకే, SLIGHT. ఓకే, నెంబర్ 6 లో స్క్రీన్ బట్ మీరందరూ కూడా అనుకోవద్దు వేరే ఏదైనా గ్రూప్ లో, అంటే మీరు మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు సార్ ఆ రోజు చేశారు మరి కనబడలేనట్టుగా మీకు కూడా కనబడే కావచ్చు అనే ఉద్దేశంతో మీరు ఎవరు షేర్ చేయొద్దు. మన ఇలాంటి గ్రూపులలో మీకు 12 వర్డ్స్ ఓపెన్ చేయొద్దు. మన టైం బాగాలేకపోతే అక్కడ కనబడచ్చు, లేకపోతే వీళ్ళు మా వాళ్ళే కదా, వీళ్ళు నా మనసులే కదా అని కూడా అనద్దు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అందరు మంచోళ్ళు ఉండరు, ఎక్కడ కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది మంచోళ్ళు ఉంటారు, కరావులు ఉంటారు. సో ఎవరు మంచోళ్ళు ఎవరు కరావు మనకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఇప్పుడు కాదు, ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. సో అందుకని చెప్పేసి మీరు ఓపెన్ చేయొద్దు అనేది నా మాట. ఎందుకంటే మీ యొక్క 12 కీస్ అనేది ఎప్పుడు కానీ ఓపెన్ చేయొద్దు సార్. ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నా అంటే డమ్మీ తయారీ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టగానే ఇంపోర్ట్ నౌ అని వస్తుంది. ఇంపోర్ట్ నౌ. ఓకే, ఇప్పుడు కనబడుతుంది సార్ మీ అందరికి? ఇప్పుడు కనబడుతుంది సార్. ఇప్పుడు కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ 12 వర్డ్స్ నేను వేసేటప్పుడు కూడా కనబడలేదు, బట్ ఇలా యాడ్ క్లిక్ చేసి ఆ పాత ట్రస్ట్ వ్యాలెట్ ఉన్న 12 వర్డ్స్ ఇందులో వేశాను సార్ నేను ఇప్పుడు. సో ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ అయింది.
సో చూడండి ఇక్కడ ఇంతకుముందు 1 2 3 4 ఉండే, ఇప్పుడు 5 అయినాయి సార్. 5వది వ్యాలెట్ అని వచ్చింది, దానికి నేను పేరు కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఈ 12 వర్డ్స్ ఎక్కడ కనబడతాయి అంటే మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు రాసుకున్నది ఈ 3 మీద క్లిక్ చేసి చూడండి సార్, ఇక్కడ బ్యాకప్ అని చూడండి. 1 2 3 4 ఆప్షన్లో BACKUP బ్యాకప్. మళ్ళీ కూడా ఇక్కడ కూడా అదే మాట వచ్చింది, బ్యాకప్ మాన్యువల్ అని కూడా వచ్చింది. ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇవి రైట్ సైడ్ క్లిక్ చేయాలా, ట్రస్ట్ ఎడం పక్క వస్తుంది, ఇక్కడేమో అండర్స్టూడ్ అని వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ పిన్ అడుగుతుంది, మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లా. అయినా ఇప్పుడు మీకు కనబడట్లేదు, మళ్ళీ నాకు అర్థమైంది, వేరే మొబైల్లో ఉన్నాను, 2 మొబైల్లో ఉన్నాను కనుక బ్లాంక్ వచ్చింది. కానీ నాకు ఇక్కడ నేను ఇప్పుడు వేసినవి నాకు కనబడుతున్నాయి, ఇక్కడ మీకు కనబడతలేవు. ఓకే, వెరీ గుడ్, సెక్యూరిటీ ఉంది ఇక్కడ, బట్ మీరు ఓపెన్ చేయదు ఎవరు సార్. ఓకేనా. సో ఇలా ఇవి వేసుకున్న తర్వాత మీరు పేరు కూడా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ పేరు రాసుకోవాలంటే ఇట్లా ఈ 3 మీద క్లిక్ చేసి, ఇందాక వచ్చింది కదా రావట్లేదు, ఇక్కడ పేరు రాసుకోవాలంటే ఎట్లా, ఓకే ఇక్కడనే చూడండి, ఇక్కడ పెన్ మాదిరి వచ్చింది, ఇక్కడ ఈ పెన్ లెక్క వచ్చింది, దాన్ని ఇలా వ్యాలిడ్ 01 ఉంది కదా సార్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది తీసేసి చలో PVC అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే మన ఇంట్లో వాళ్ళ పేరు రాసుకోండి, లేకపోతే మనకు అర్థమయ్యేలా. ఓకే, దీన్ని క్లిక్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ PVC అనేది వచ్చింది, అక్కడ చూడండి PVC 85M, అది కామన్ చేసి. ఇక నెక్స్ట్ ఏంటి, సో ఎట్లాగో మనకు తెలిసిన విషయమే, అక్కడనేమో మనం ఎందులోకి వెళ్తాం, ఏం సార్ ఏమవుతుంది అక్కడ, ఏదో ఉండే మర్చిపోయింది. ఓకే, ఇక్కడనేమో ఎక్స్ప్లోరర్, అక్కడనేమో మనము దాంట్లోకి వెళ్తాం సార్. ఓకే చూద్దాం, అక్కడ ట్రస్ట్ వాలెట్ ఎందులో వెళ్తామంటే మనం ఇక్కడ ఒక డిస్కవర్లోకి వెళ్తాం. ఇక్కడనేమో సార్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడ కింద కొంతమంది మన సార్ ఒకసారి వచ్చేసి ఎక్స్ప్లోర్ ఎక్కడ కనబడలేదు అన్నారు. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్పాలి కదా, ఇక్కడ మనకు PVC BNB USDT కావాలి, అవి 3 యాడ్ చేసుకోండి. ఇక మిగతా మీరు ఇంకో దాంట్లో వర్క్ చేస్తే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇక్కడ ఈ మేనేజ్ కిట్ క్లిక్ చేయాలి. సో ఏవైతే బ్లూ చేసినవి ఉన్నాయో అవన్నీ అక్కడ కనబడుతున్నాయి అర్థం. సో ఇప్పుడు ఇథేరియం వద్దు, నాకు TRX వద్దు, సో నేను తీసేసాను. BNB ఉండని, POL వద్దు, ETH వద్దు, TON వద్దు. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, ఈ 3 అక్కడ కనబడతాయి మనకి. చూడండి ఇక్కడ ఇప్పుడు చాలా ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 3 కనబడుతున్నాయి చూడండి ఇక్కడ మీరు. ఓకే, ఇప్పుడు కావాల్సింది ఏంటి, మళ్ళీ మనకు PVC కావాలి. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేసి ఇక్కడ రాయాలి PVC అని రాయగానే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ గుర్తుంది కదా సార్, ఈ ప్లస్ మీద గుర్తు పెట్టాలి. ఓకే, ఇప్పుడు అది వచ్చేస్తుంది అక్కడికి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం కావాలి మనకు, మనం USDTలో వర్క్ చేస్తున్నాం, USDT. USDTలో మనకు టెదర్ BAP20లో వర్క్ చేస్తున్నాం. USDT BAP20 టెదర్ USDT స్క్రోల్ పోయింది పైకి. ఓకే, ఇదే అనమాట, ఇదే. ఓకేనా, ఇదేనా, ఇదే ప్లస్ గుర్తుపెట్టి ఇక్కడ బ్యాక్ వెళ్ళాము అంటే చూడండి సార్, ఇక్కడ ఏముంది, USDT SFU కూడా ఉంది, అది కూడా తీసేసుకోవచ్చు. BTC ఉంది, అది కూడా తీసేయచ్చు మనం, బట్ మనకు కావాల్సి ఇక్కడ ఉంచుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ PVC 0 ఉంది, బట్ మీ దగ్గర పాత వ్యాలెట్లో ఎన్ని PVC మెడల్ ఉంటే అన్ని PVC మెడల్ కనబడతాయి. ఎంత BNB ఛార్జ్ ఉంటే అంత BNB ఇక్కడ కనబడుతుంది, ఎంత USDT ఉంటే అంత ఇక్కడ కనబడుతుంది. ఓకేనా. సో నేను ఎందుకు ఒరిజినల్ వ్యాలెట్ చేయట్లేదు అంటే, నేనే ఒరిజినల్ వ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ అయితే అన్ని కనబడతాయి. సో సడన్లీ అనుకోకుండా ఎప్పుడన్నా మరి ఆ 12 వర్డ్స్ కనబడ్డాయి అనుకోండి, ఏమైతే సార్ నా సైడ్ మొత్తం పోతుంది కంపల్సరీ. అది ఎవరు అందరికి అంటే నమ్మరాదు కనుక పోతాయి అని చెప్పి ఒరిజినల్ చేయట్లేదు. ఇక మీకు ఏమైతే అంటే అక్కడ మీరు సొంతంగా చేసుకుంటారు కనుక అందులో BNB ఉంటే BNB ఇక్కడికి వచ్చేస్తుంది, PVC ఉంటే PVC ఇక్కడికి వచ్చేస్తుంది, USDT ఉంటే USDT వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ డిస్కవర్లోకి వెళ్ళే బదులుగా ఇక్కడ మనం ఎక్స్ప్లోరర్లోకి వెళ్తాం. చూడండి ఇక్కడ కింద వ్యాలెట్ అని ఉంది, మార్కెట్ అని ఉంది, ఎక్స్ప్లోరర్ అని ఉంది, తర్వాత స్వాప్, తర్వాత అర్న్. ఓకే, ఇవన్నీ అవసరం లేదు మీకు. సో ఇది వ్యాలెట్, ఇది మార్కెట్ మీద క్లిక్ చేసిన. సో తర్వాత ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయను, స్వాప్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ స్వాప్ కూడా వేసుకో, సేమ్ అక్కడ ఏదో ఉందో ఈ విధంగానే అక్కడ కూడా స్వాప్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ప్లోరర్లోకి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఎనీవే ఫస్ట్ స్క్రీన్ షాట్ బంద్ అయిపోయింది. 1 minute సార్, నేను 2 మొబైల్లో ఉన్నట్లు అర్థమైపోయింది, ఈజీగా స్క్రీన్ షాట్ బంద్ అయిపోయింది. 1 minute సార్, 1 minute. ఇదే తలనొప్పి, ఇంకొక 2 నిమిషాలు ఇస్తే ఏమంటారు. హాయ్ టెలిగ్రామ్ సార్,
నాకు ఒక 5 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నట్టు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 1 minute జాయినింగ్ సో ఇక్కడ నేను మళ్ళీ వచ్చాను, బ్యాక్ పోయి స్క్రీన్ షేర్ స్టార్ట్. ఓకే, సో మళ్ళీ పోయింది, స్టార్ట్ చేసి రాజే పోయింది. ఓకే, ఎందుకైతే ఇట్లా నాకు ఇప్పటికి అర్థం కాలే అసలు ఎందుకైతే అనేది. సో అలా యూజ్ చేసుకున్న తర్వాత సార్ మనము మళ్ళీ చేస్తాను నేను ఇప్పుడు ఎక్స్ప్లోరర్లోకి వెళ్తాం. ఎక్స్ప్లోరర్ అక్కడ డిస్కవర్ ఎట్లా ఉందో ఇక్కడ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం టోకెన్ స్టేకింగ్ .io మీద క్లిక్ చేయాలి. 1 minute చేస్తాను, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఏం చేద్దాం, టైప్ చేయడం మన పద్ధతి కదా. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ ఆన్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి సార్. టెలిగ్రామ్ టీం పోయింది చూసారు సార్, చాలు చెప్తున్నా పోతుంది సార్. అది కూడా మీకు కనబడుతుంది కదా సార్, చాలు చేసినట్టుగా కనబడుతుంది కదా మీ అందరికి? కనిపించిపోతుంది. ఓకే, ఇందులో నుంచి చేసి చూస్తాను ఒక్కసారి. కాకపోతే ఏంటంటే సార్, ఈ సంస్థల నుంచి చేస్తే ఇప్పుడు నేను దేనితో మాట్లాడుతున్నానో అందులో నుంచి ఇప్పుడు నేను మీకు ఇంకో దానికి చేస్తున్నాను అనమాట నేను అది. సో అక్కడ ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది సార్, బట్ ఎంతమంది కనబడుతుందో నాకు తెలియదు. సో ఎవరికైనా కనబడాలి పర్సనల్ కాల్ చేయండి. సార్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పటిదాకా నేను వేరే దాంట్లోకి వెళ్ళి సంస్థలకి వెళ్ళి చేసాను అనమాట. ఇక్కడ కూడా నాకు ఈ వ్యాలెట్ లో కూడా పేపాల్ ఉంది, పేపాల్ కదా సార్, సేఫ్ పాల్ ఉంది, సారీ. సో ఇక్కడ చూడండి అందరూ. ఓకే, ఇక మనము చూడండి ఇక్కడ ఈ వ్యాలెట్ చూడండి సార్, మీకు అర్థమవుతుంది. ఈ వ్యాలెట్ ఏమేమి కనబడుతుంది సార్? పీవీసీ 18,000 19,000 పీవీసీ మీద ఉంది, అది కనబడుతుంది. యూఎస్డిటీ $130 ఉన్నాయి, అది కనబడుతుంది. బిఎన్బి $16 ఉంది, అది కనబడుతుంది. ఇంకో దాని గురించి తెలిసి పెట్టించండి, అది మనకు అవసరం లేనిది ఇక్కడ, అంటే మన మీటింగ్ లో అవసరం లేదు అది. సో ఇట్లా కనబడుతుంది. ఇలా మీ పాత వ్యాలెట్ ఇక్కడికి వచ్చినట్లు లెక్క ఇప్పుడు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లోరర్ ఉంది కదా సార్, ఇక్కడ వ్యాలెట్ మార్కెట్ ఎక్స్ప్లోరర్. కొంతమంది కనబడదు నాకు తెలుసు, వీళ్ళకి వెళ్ళి స్క్రీన్ షేర్ చేస్తే. బట్ మీరు వినండి, రేపు మళ్ళీ ఒకసారి వీలైతే నేను చూపిస్తాను మన ఆ మొబైల్ నుంచి. ఓకేనా? బట్ సపోర్ట్ చేయట్లేదు సార్. సార్ కనబడట్లేదు సార్ స్క్రీన్ షేర్. అవును సార్, కొంతమందికి అవ్వదు. ఇప్పుడు టీ శివ సార్ మీకు అవుతుందా? కనబడుతుంది సార్, క్లియర్ కనబడుతుంది. ఓకే, నేను బంద్ చేయను సార్, నేను బంద్ చేయను. ఒకవేళ ఎవరికైతే కనబడలేదు ఒకసారి బయటకు వెళ్ళి రండి సార్. మీరు మహేష్ సార్, మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి రండి, ఒక సెకండ్ ఆగి. ఈ రోజు నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను, పర్లేదు, నేను ఉంటాను. ఎవరికైతే కనబడతలేదో వాళ్ళు ఒకసారి లెఫ్ట్ అయ్యి రండి. ఇంకొక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. ఇది మీ గురించి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను ఈ రోజు చూపించడానికి. ఒకవేళ కనబడితే సార్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అట్లా అన్నట్టు. ఎవరికైతే కనబడతలేదో వాళ్ళు లెఫ్ట్ అయ్యి రండి, నేను ఆగుతున్నాను, నో ప్రాబ్లం. శివ సార్ మీకు కనబడుతుందా? శివ సార్ ఉన్నారు ఇక్కడ లేరా? హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే శివ సార్, మీరు ఎవరైతే ఈరోజు మీకు చెప్పాను నేను గ్రూప్ లోకి రండి అని చెప్పేసి, గ్రూప్ లో చెప్తానని చెప్పాను. మీరు పర్సనల్ అడిగితే నాకు అక్కడ పర్సనల్ గా నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి మీకు అక్కడ గ్రూప్ లోకి రమ్మన్నాను. మరి మీరు ఉన్నారా లేదా తెలియదు, మీకే యాక్చువల్లీ మీ గురించి ఈ రోజు నేను చెప్పేది. ఓకే, శ్రీనివాస్ గద్దెల హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. చెప్పండి సార్. సో ఎనివే బయటకి వెళ్ళి వచ్చారా సార్ అందరు? ఎవరైతే కనబడతలేదో వాళ్ళు బయటకి వెళ్ళి వచ్చారా, లేకపోతే అందరు నిరూపణ కొంతమంది మాత్రమే? ఎస్ సార్, బయటికి పోయి మళ్ళీ లాగౌట్ అయ్యి వచ్చాం సార్. మళ్ళీ ఓపెన్ అయింది, స్క్రీన్ షేర్ అవుపియట్లేదు. అయినా అవుతలేదు సార్. అయితే ఎనివే ఈ రోజు మాత్రం ఇలా వినండి సార్. మీరు నేను రేపు స్టార్టింగ్ లో చెప్తానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా సార్? ఇప్పుడైతే వినండి ఇంకా. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు ఏం లేదు సార్, ఆల్మోస్ట్ మీకు అర్థమైనట్టు. బట్ ఇక్కడ ఎక్స్ప్లోరర్ లో పోతున్నాం మనము. ఎక్స్ప్లోరర్ లో పోయి మనము స్టేకింగ్ .io అని రాస్తాము. రాయగానే ఇంకా ఏది మన బిఎన్బి కనెక్ట్ చేయాలి, ఆ తర్వాత లోనికి వెళ్ళిపోతాం అంతే ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఆయన కనిపించే వాళ్ళకి అర్థమవుతుంది, చూస్తున్నారు. వినండి సార్. ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సర్చ్ డియాప్స్ అని వచ్చింది అక్కడ.
నో ప్రాబ్లం. ఎంటర్ క్లిక్ చేసి మనం ఇక్కడ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని రాయాలి. చూడండి సార్, ఇక్కడ మీ ఎదురుగా రాసుకోవాలి టీఓ. ఇక్కడ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఆల్రెడీ వచ్చింది చూడండి. ఇక్కడ గో మీద క్లిక్ చేయాలి, కన్ఫర్మేషన్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రస్ట్ వాలెట్ అయితే నిలువుగా 3 చుక్కలు వస్తాయి, ఇక్కడ అడ్డంగా 3 చుక్కలు వచ్చాయి. ఈ అడ్డంగా 3 చుక్కల మీద క్లిక్ చేసి మనము నెట్వర్క్ ఉంది కదా సార్, ఇక్కడ ఎథీరియం ఉంది, దీన్ని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎథీరియం అని వచ్చింది. ఎథీరియం మీద క్లిక్ చేసి మనం బిఎన్బి స్మార్ట్ చైన్ కనబడుతుంది ఆల్రెడీ. ఇది మీరు క్లిక్ చేసామనుకోండి, కన్ఫర్మేషన్ ఇవ్వాలా. సరే, కనబడని వాళ్ళకు అర్థమవుతుంది, అందుకే అంత మంచిగా నేను మాట్లాడి చెప్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి సార్. కనబడని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నా సార్, 2-3 సార్లు, లేట్ అయిన పర్లేదు. సో మామూలుగా మనకి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ 2025 వచ్చేసింది. క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేసి ఇక్కడ మనం మన 6 నెంబర్ల ఉంది కదా సార్, అది క్లిక్ చేయాలి. ఓకే, ఇచ్చాం. ఓపెన్ అయింది, ఏం చక్కగా ఓపెన్ అయింది. ఇవ్వండి. బట్ ఇక్కడ కూడా మనకి ఈ అవైలబుల్ ఏదైతే ఇప్పుడు ఇందులో 20,000 పీవీసీ మీటా ఉంది, బట్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ మనకు కనబడట్లా. అంటే ఇంకా ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కొద్దిగా మనం ఓపిక పట్టాలి సార్. మరి ఏం చేద్దాం సార్? చూడండి, ఇక్కడ ఓపెన్ చేశాను కానీ అవైలబుల్ లో నాకు ఇక్కడ 0 ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా 20,000 పీవీసీ మీటా ఉంది, అది ఇక్కడ కనబడితేనే కదా సార్ మనం స్టేక్ నవ్వో లేకపోతే ఏమైనా చేసుకుంటాం, లేకపోతే వల్ల చేయలేము. ఎనీవే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ క్లిక్ చేశాను. సో ఇక్కడ 600 పీవీసీ మీటా టోకెన్ స్టేకింగ్ చేసినట్టు చూపిస్తుంది. స్టేకింగ్ రివార్డ్ లో 309 ఉన్నాయి, బయటకు వచ్చేసి అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చేయాలి, మళ్ళీ 1000 చేయాలి. అప్పుడు 500 ఉన్నప్పుడు చూసారు కదా, 5 అక్టోబర్ ఉన్నప్పుడు నేను చేశాను ఆల్రెడీ. అప్పుడు 500తోనే మనకు ఆప్షన్ ఉండే, అన్ని వ్యాలెట్లకు చేశాను. ఇదే సార్ చూసుకోవాల్సిన విధానం అయితే ఇదే, మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ రివర్స్ స్టేటస్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ రివార్డ్ స్టేటస్ లో కూడా 266 ఉన్నాయి. స్టేకింగ్ రివార్డ్ వచ్చేసి అవైలబుల్ రివార్డ్ 226, స్టేకింగ్ రివార్డ్ 259. సో ఇలా ఇక్కడ పైన ఇక టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళాలంటే కుడి సైడ్ పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది. కొంతమందికి అయితే కనబడుతుంది, అందరికి కనబడదు ఇక్కడ, డోంట్ వరీ. ఇక్కడ కూడా మళ్ళీ 2025 శుభ వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెంచి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్కి వెళ్తే మాత్రం ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్లు ఉన్నాయి, కనబడుతున్నాయి. బట్ అక్కడ టోకెన్ స్టేకింగ్ లో కనబడట్లేదు. ఓకే, ఇది కూడా ప్రాబ్లం అన్నట్టు, ఎందుకంటే మనం ఉన్న దాంట్లోకి వెళ్ళి చేసుకోవాలంటే ఎట్లా సార్ అంటే కొద్దిగా ఆగాలి. ఈ టైంలో మెయిన్ వెబ్సైట్ లో మనకి వర్క్ జరుగుతుంది సార్, అందుకని. సో చూడండి, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అయితే ఈజీగా ఏర్పడింది, కనెక్టెడ్ వ్యాలెట్ లో కనబడ్డాయి. తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చాము. చూడండి, కనెక్టెడ్ వ్యాలెట్ లో 18,860 ఉన్నట్టు కూడా కనబడుతుంది. ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ క్లిక్ చేస్తే 58 ఉన్నాయి. సో ఈసారి వచ్చేసి 1,920 డీపీలు పెట్టాడు, 1881 ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇంకా చాలా తక్కువ ఉంది, నో ప్రాబ్లం, వచ్చేస్తుంది. తర్వాత రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయడం, ఇదంతా నార్మలే సార్. ఇంకెవరికైనా డౌట్ ఏమైనా ఉందా సార్? ఉంటే కనుక 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడదాం. టైం అయిపోయింది ఆల్రెడీ మనకి. ఇంకొక 1 అవర్ 2 మినిట్స్ తీసుకున్నా ఎవరైనా మాట్లాడచ్చు సార్. లేదంటే మాత్రం నేను చూపించాను మీకు స్క్రీన్ షేర్ చేసి. ఓకేనా? సో రెడీమ్ రివార్డ్ మీద క్లిక్ చేశాను. ఇందులో ఎన్ని ఉన్నాయంటే టోకెన్ ఫార్మింగ్ లో ఓన్లీ 50 ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏం చేయలేం, 100 ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళం. ఓకే, సో నేనైతే మరి చూపించాను అని మొత్తానికైతే మీ అందరికీ అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడచ్చు, 1 అవర్ 2 మినిట్స్ తీసుకుంటాను. లేదంటే మాత్రం సెషన్ ఎండ్ అవుతుంది. లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు. ఆల్రెడీ మీరు ఇప్పటిదాకా మాట్లాడినారు, మెయిన్ ఏదంటే అడగచ్చు. సో మనకి విత్డ్రావల్ అనేది మేబీ స్టార్ట్ అవ్వచ్చు. మేబీ స్టార్టింగ్ లో ఏమవుతుందంటే మళ్ళీ 5:30 అనే టైమింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి చేశారంటే అది కూడా తెలీదు. అలా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ వ్యవస్థకి వస్తానని చెప్పి తెలిసింది. ఓకేనా? ఎప్పుడు సార్ అంటే సార్ తెలీదు, ఆ టైమింగ్ అనేది మనకి ఇవ్వలేదు, వాళ్ళు నాకు తెలియలేదు. సో కనుక చూద్దాం. సో బెటర్ ఏంటంటే మనం ఏం చెప్పాం సార్ ఆ రోజు నేను మాట్లాడినప్పుడు, మీరు ఏమి విన్నారు? మనం రిక్వెస్ట్ నేను ఏం చెప్పాను సిస్టానికి 500తో స్టార్ట్ అవ్వాలి. 500 నుంచి వెళ్ళి మినిమం 500, మ్యాక్సిమం 5,000 అనేది చెప్పడం జరిగింది సిస్టానికి. బట్ ఏమి ఇస్తారో తెలియదు, ఏమి ఇస్తారో ఏమి చేస్తారో తెలియదు. వి విల్ సీ. సో డోంట్ వరీ, అందరూ కూడా ఇప్పుడు కూడా 100 మెంబర్స్ ఉన్నారు సార్, గ్రేట్ థింగ్స్.
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో ఎప్పుడు కానీ మీ యొక్క ఏమంటారు దాన్ని ఎట్లా చెప్పాలా, ఆ యొక్క హోప్స్ ని మీరు ఎవరు కానీ తగ్గించుకోవద్దు. సో బిలీవ్ నేషన్ ఎలా ఉండాలి అంటే, ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం గట్టిగా నిలబడాలి. సో నార్మల్ టైంలో అందరం మామూలుగానే ఉంటాము, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు గత డిసెంబర్ నుంచి వెళ్ళి నో విత్డ్రాల్, ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ మిడ్ అప్పటి నుంచి మనకు విత్డ్రాల్ లేనమాట వాస్తవమే. బట్ నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు మీ ట్రస్ట్ వాలెట్ ఒక వాల్యూని పెంచుకోమని. బట్ అది నా నైజం, నేను కూడా అలాగే చేస్తాను. బట్ మీరు చేసుకోవాలద్దా అనేది డిపెండ్ ఆన్ యూ. ఎందుకంటే మరి బిఎన్బి ఖర్చు అయితే కొంతమంది అంటారు, కొంతమంది ఇంకోటి మాట్లాడతారు. బట్ ఏదేమైనా మనం మరి ఆ హోప్స్, ఒక నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనం కోల్పోనప్పుడే ఫర్దర్ గా ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు మన లైఫ్ లో కూడా సార్ అప్పుడప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎన్ని డబ్బులున్నా, ఎంత మంచిగా ఉన్నా, ఆ గొడవలు లేకపోతే ఒక మాట అనుకోకుండా నువ్వు మాట్లాడింది నాకు నచ్చకపోవడం, నేను మాట్లాడింది నీకు నచ్చకపోవడం కూడా జరుగుతాయి లైఫ్ లో, ఎన్ని డబ్బులున్నా, ఎంత మంచిగా ఉన్నా. సో అలాంటప్పుడే మనము మరి ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. అలా చిన్న మాటతో మనము నువ్వు అటు నేను ఇటు అంటే అది పెద్దగా అవుతుంది. సో ఇలాగ ఇక్కడ కూడా అలా ఉంటే మనం ఇందులో నిలబడలేము. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు సో ఆ ఒక నమ్మకం ఫ్యామిలీలో మన లైఫ్ లో ఎలా ఉంటామో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉండాలి. థ్యాంక్ యూ పీవీసీ అండ్ పర్లవెన్ పార్ట్నర్ అందరికీ నమస్తే. ఈ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ అందరికీ నమస్తే. సో జై పీవీసీ మీటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా. పీవీసీ మెటా నెవర్. పీవీసీ మెటా నెవర్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. జై పీవీసీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. రాములు